హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 45 డేస్ ఏఐ లెర్నింగ్ సిరీస్. ఈ వీడియోలో నేను పాండాస్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తాను. అసలు పాండాస్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం, సో ఈ డీటెయిల్స్ అన్ని నేను వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్తాను. మనకి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. సో ఈ బ్యాంక్ రిజిస్ట్రేషన్లో మనం మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం, లైక్ మన నేమ్, ఏజ్, సో ఆన్ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఎంటర్ చేశాడు అనుకోండి. ఎంటర్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని ఒక పేపర్లో రాసుకున్నారు అనుకుంటే, లెట్స్ సే ఆర్ ఒక బుక్లో నోట్ చేసుకున్నారు, ఒక రూల్డ్ బుక్లో, ఓకే అనుకోవచ్చు. ఓకే, లెట్స్ సే ఒక 1000 మెంబర్స్ అనే 1000 మెంబర్స్ డేటాని ఎంటర్ చేశారు. ఓకే, సో బుక్ కొద్ది కష్టం అయిపోయింది. లెట్స్ సే ఒక 1,00,000 మెంబర్స్ ఎంటర్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇంకా బుక్లో స్టోర్ చేసుకోలేం ఒక ఆ డేటా మొత్తాన్ని. సో ఈ ప్రాసెస్ని ఆర్ ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి టేబుల్ ఫార్మాట్ అని చెప్పి ఒక ఫార్మాట్ ఉంది. సో ఈ టేబుల్ ఫార్మాట్ అంటే ఏంటంటే విచ్ కంటైన్స్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఏదైతే డేటాలో రోస్ అండ్ కాలమ్స్ రెండు ఉంటాయో దాన్ని టేబుల్ ఫార్మాట్ డేటా అంటాం. దీనికి ఇంకో నేమ్ ఏంటంటే దీనికి స్ట్రక్చర్ డేటా అని కూడా అంటాం. సో స్ట్రక్చర్ డేటా అంటే ద డేటా విచ్ కంటైన్స్ బోత్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇప్పుడు ఎలా అవుతుంది అంటే ఈ డేటాని నేను ఎలా స్టోర్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటే నేమ్, ఏజ్, జెండర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ కస్టమర్ డీటెయిల్స్ వస్తాయి, థర్డ్ కస్టమర్, సో ఆన్ 1,00,000 కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు నా డేటా ఎంట్రీ అనేది నాకు ఈజీగా అయిపోయింది. సో డేటా ఎంట్రీ ఈజీగా అయిపోయింది. ఓకే ఫైన్, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఆర్ ప్రతి ఆర్గనైజేషన్లో డేటా అనేది ఈ ఫార్మాట్లో స్టోర్ చేసేసుకున్నారు. ఆల్రెడీ ఉంది డేటా. లెట్స్ సే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, వాళ్ళు పాస్ట్ 20 ఇయర్స్గా మార్కెట్లో ఉన్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, వాళ్ళ దగ్గర కొన్ని మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ డేటా ఉంది. ఆ డేటా మొత్తం ఇదే ఫార్మాట్లో ఉంది కదా. సో ఈ ఫార్మాట్లో ఉన్న డేటాని వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని అనలైజ్ చేయడం కోసం, లేదా ఆ డేటాని యూస్ చేసుకుని ఒక ఏఐ మోడల్ బిల్డ్ చేయడం కోసం అనే దానికి యూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు డేటా సైంటిస్ట్గా ఆర్ ఏఐ ఇంజనీర్గా మన జాబ్ ఏంటి అంటే ఈ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు తెలియాలి. హ్యాండిల్ చేయడం అంటే ఏంటంటే ఆ డేటాని ఎలా ప్రాసెస్ చేయాలి, అందులో ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ కానీ లేదా ఇన్అప్రోప్రియేట్ డేటా ఏమైనా ఉందా అనేది మొత్తం చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయడానికి మనకి పైథాన్లో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ ఏంటిది అంటే పాండాస్ అనమాట. సో ఈ పాండాస్ అనేది ఒక లైబ్రరీ. దీని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ నేమ్స్లో పిలుస్తారు. కొంతమంది లైబ్రరీ అంటారు, కొంతమంది ఫ్రేమ్వర్క్ అంటారు, కొంతమంది ప్యాకేజ్ అంటారు. సో ఎవ్రీథింగ్ మీన్స్ సేమ్. ఓకే, సో ఈ పాండాస్ అనే లైబ్రరీ యూస్ చేసుకుని మనం ఈ డేటా అనేది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ రోజు నుంచి ఒక 4 సెషన్స్ నేను పాండాస్ యూస్ చేసుకుని అసలు డేటా ఎలా హ్యాండిల్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఏఐ ఇంజనీర్కి కానీ డేటా సైంటిస్ట్కి కానీ కావాల్సిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కిల్ ఏంటంటే పాండాస్ లైబ్రరీ ఎలా వర్క్ అవుతుంది, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేవి తెలుసుకోవడం. సో నేను ఈ సిరీస్లో, ఈ 4 వీడియోస్ సిరీస్లో 1 బై 1 అసలు డేటాని ఎలా రీడ్ చేస్తాం, ఇన్స్పెక్ట్ చేస్తాం, అంటే ఎలా చెక్ చేస్తాం, ఎలా క్లీన్ చేస్తాం, ఎలా అనలైజ్ చేస్తాం. ఓకే, అండ్ ఏఐ ఎంఎల్ మోడల్స్ బిల్డ్ చేయడానికి ఈ డేటాని ఎలా రెడీ చేస్తాం అనేది డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ ఫాలో అవ్వండి, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇంటర్వ్యూస్లో వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్ ఇది. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ప్రతి టాపిక్ని నోట్ చేసుకోండి అండ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నాకు ఆల్రెడీ డేటా ఉంది. యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్, మనకు ఆల్రెడీ డేటా ఉంది. సో ఆ డేటాని ఎలా రీడ్ చేస్తాం, ఎలా లోడ్ చేస్తాం. సో రీడ్ని ఇంకో నేమ్తో లోడ్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఎలా లోడ్ చేస్తాం అనేది ద ఫస్ట్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు నో. సో ఫస్ట్ ఏంటి అంటే అసలు ఈ పాండాస్ అనే లైబ్రరీని ఎలా యూస్ చేయాలి ఆర్ ఎలా యూస్ చేయడం స్టార్ట్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. సో ఇది ఎలా చేయొచ్చు అంటే మనకి ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అంటే ఏంటంటే ఈ పాండాస్ అనే లైబ్రరీ ఆల్రెడీ పైథాన్ మనకి ఇచ్చేసింది. సో మనం దాన్ని యూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ ఇంపోర్ట్ అనేది ఏం చేస్తుందంటే ఈ లైబ్రరీ మొత్తాన్ని మనం కరెంట్ ఏదైతే ఫైల్లో మనం కోడ్ చేస్తున్నామో ఆ ఫైల్కి మొత్తం ఆ లైబ్రరీ మొత్తాన్ని తీసుకొచ్చేద్ది. ఓకే, సో ఈ యాజ్ పీడీ అంటే ఇది అలియాస్ నేమ్ అనమాట, అంటే నిక్ నేమ్ అన్నట్టు. ఎవ్రీ టైం ఈ పాండాస్ అనే ప్యాకేజ్లో ఉన్న ఫంక్షన్స్ని కాల్ చేసుకోవాలి అంటే నేను పాండాస్ డాట్ అని మెన్షన్ చేయకుండా పీడీ అని మెన్షన్ చేసుకుంటా. మనకి ఈజీ అవ్వడానికి అంతే.
ఇందులో ఏమీ లేదు. ఇది రాగిపోయినా ప్రాబ్లం లేదు. ఓకే. మనకి థింగ్స్ ఈజీ చేయడానికి మనం ఈ యాజ్ పీడీ అంటే దీన్ని పీడీ అని పిలుస్తాను అని చెప్పి మెన్షన్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల నాకు పాండాస్ అనే లైబ్రరీ నేను కరెంట్ కోడ్ చేస్తున్న ఫైల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాండాస్ అనే లైబ్రరీని యూస్ చేసుకుని నేను డేటా అనేది రీడ్ చేసుకుంటాను. ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే నేను ఏ టైప్ ఆఫ్ డేటాని రీడ్ చేసుకోగలుగుతాను అంటే టేబుల్ ఫార్మాట్ ఉన్న డేటానే. ఎగ్జాంపుల్స్ ఏంటి వీటికి అంటే ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఎక్సెల్ ఫైల్స్ అన్నిటిలో మనకి రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఓకే. అలాగే సిఎస్వి ఫైల్స్ ఉంటాయి. సిఎస్వి ఫైల్స్ అంటే కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్స్. అంటే సిమిలర్ టు ఎక్సెల్ ఫైల్ లాగానే ఉంటుంది ఇది కూడా. ఇందులో కూడా రోస్ కాలమ్స్ రెండూ ఉంటాయి. ఓకే. సో ఇలాంటి ఫైల్స్ని మనం రీడ్ చేసుకోవచ్చు. అంటే అందులో ఉన్న డేటాను మొత్తం నేను చూడొచ్చు. సో ఫస్ట్ అది నేర్చుకుందాం మనం. అంటే ఒక ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటాని నేను పైథాన్లోకి ఎలా లోడ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ పాయింట్ దట్ విల్ బి లెర్నింగ్ టుడే. సో దీనికోసం మనకి ఈ పాండాస్ అనేది కొన్ని ఫంక్షన్స్ ఇచ్చింది. అవేంటివంటే pd డాట్ రీడ్ అండర్స్కోర్ ఎక్సెల్. ఓకే. సో ఇదొక ఫంక్షన్. ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని నేను ఎక్సెల్ ఫైల్ని రీడ్ చేసేవచ్చు. డైరెక్ట్ ఎక్సెల్ ఫైల్ని పైథాన్లో తెచ్చేసుకోవచ్చు. అలాగే pd డాట్ రీడ్ సిఎస్వి. ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని నేను సిఎస్వి ఫైల్ అంటే కామా సపరేటెడ్ వాల్యూ ఫైల్స్ని కూడా నేను రీడ్ చేసేవచ్చు. రెండు టేబుల్ ఫార్మాట్లో ఉన్న డేటానే, ఈ రెండు ఫైల్స్లో ఉన్న డేటాని నేను పైథాన్లోకి లోడ్ చేసుకుంటున్నాను. ఓకే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని నేను రన్ చేస్తే నాకు పాండాస్ ఇంపోర్ట్ అయిపోయింది. అంటే పాండాస్ అనే ప్యాకేజ్ నా ఫైల్లోకి వచ్చేసింది ఇప్పుడు. ఓకే. సో ఫస్ట్ స్టెప్ నేను ఏం చేయాలి అంటే నా డేటాను రీడ్ చేసుకోవాలి. అంటే దానికోసం నేను ఆల్రెడీ పీడీ అని ఒక నేమ్ ఇచ్చేసాను కదా పాండాస్కి. దాన్ని యూస్ చేసుకుని పీడీ డాట్ రీడ్ సిఎస్వి అన్నా. ఓకే. ఆర్ పీడీ డాట్ రీడ్ ఎక్సెల్. ఓకే. అంటే ఒక ఎక్సెల్ ఫైల్ని రీడ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ రీడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చెప్పాలి అంటే ఆ ఫైల్ ఎక్కడుంది అనేది చెప్పాలి. ఓకే. అంటే ఈ ఎక్సెల్ ఫైల్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది నా సిస్టంలో అనేది చెప్పడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ తీసుకుంటా. ఆ స్ట్రింగ్లో నా ఫైల్ పాత్ అనేది ఇస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి, నా ఫైల్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ లోన్ డేటా అనేది నా ఫైల్ అనుకోండి. సో ఏం చేస్తామంటే సింపుల్గా రైట్ క్లిక్ చేసి కాపీ యాజ్ పాత్ అంట. అంటే ఈ ఫైల్ పాత్ని కాపీ చేసుకుని నేను ఇక్కడికి వచ్చేస్తున్నా. ఇక్కడికి వచ్చి నేను పేస్ట్ చేశాను. ఓకే. అంటే ఆ ఫైల్ పాత్ అనేది పేస్ట్ అయిపోయింది. సో ఒక చిన్న స్టెప్ ఏంటి అంటే ఈ ఫైల్ పాత్ ముందు ఆర్ అని పెడితే ఇది రిలేటివ్ పాత్ అని కింద కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. సో దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. రిలేటివ్ పాత్ అంటే డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఉన్న పాత్ని. ఓకే. సో రిలేటివ్ పాత్ కింద మెన్షన్ చేసుకున్నా. ఓకే. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఈ సెల్ రన్ చేస్తే నాకు డేటా ఇక్కడ లోడ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఒక బ్యాంక్ అప్లికేషన్ డేటా అనమాట. సో నాకు ఎక్సెల్ ఫైల్లో ఉన్న డేటా మొత్తం నేను ఇక్కడికి తెచ్చుకోగలిగాను. సో దిస్ ఈజ్ వాట్ రీడింగ్ డేటా ఇన్ టు పైథాన్. ఓకే. అది వేరే ఫార్మాట్లో ఉంది. ఎక్సెల్ అనే ఫార్మాట్లో ఉంది. నేను దాన్ని పైథాన్లోకి తెచ్చుకోగలిగాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఈ డేటా మొత్తాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. ఓకే. అలాగే నేను సిఎస్వి ఫార్మాట్లో ఉన్న డేటాను కూడా రీడ్ చేయొచ్చు. పీడీ డాట్ రీడ్ సిఎస్వి అని ఫంక్షన్. మిగతా అంతా సేమ్, కానీ ఇక్కడ ఫైల్ ఫార్మాట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫైల్ ఫార్మాట్ సిఎస్వి అయి ఉండాలి. ఓకే. మీరు ఇక్కడ నా ఫైల్ మీద కర్సర్ ప్లేస్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కామా సపరేటెడ్ వాల్యూ సిఎస్వి అని చూపిస్తుంది అది. ఓకే. సో ఈ ఫైల్ని నేను కాపీ పాత్ చేసుకుని ఇక్కడికి వస్తా అండ్ పేస్ట్. నాకు ఆ ఫైల్ రీడ్ అయిపోయింది. ఓకే. సో ఈ విధంగా నేను ఎక్సెల్ ఫైల్ ఆర్ సిఎస్వి ఫైల్ ఏదైనా కానీ నేను లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఆర్ దిస్ ఈజ్ హౌ యూ విల్ బి రీడింగ్ అన్ ఎక్సెల్ ఫైల్ ఆర్ సిఎస్వి ఫైల్. ఓకే. వన్స్ ఫైల్ లోడ్ చేసిన తర్వాత ఏమేం చేయాలి అంటే సెకండ్ స్టెప్ కమ్స్ యాస్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద డేటా. అంటే డేటాని చెక్ చేయడం. సో ఇలా ఇన్స్పెక్ట్ చేయడానికి నాకున్న కొన్ని స్టెప్స్ ఏంటి అంటే ఆర్ కొన్ని ఫంక్షన్స్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 1 by 1 df డాట్ హెడ్ అని ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ ఏం చేసింది అంటే నా డేటా ఫ్రేమ్ ఆర్ లెట్స్ సే నా డేటాలో ఉన్న రోస్ అండ్ కాలమ్స్ని నాకు చూపిస్తుంది. కానీ ఎన్ని రోస్ అండ్ కాలమ్స్ని చూపించింది అంటే ఫస్ట్ 5 రోస్ అండ్ కాలమ్స్ని చూపిస్తుంది. ఓకే. ఫస్ట్ 5 రోస్ని చూపిస్తే అన్ని కాలమ్స్ని చూపిస్తుంది అనమాట నాకు. సో ఎప్పుడైతే నేను నా డేటాలో ఫస్ట్ 5 రోస్ని
చూడాలి అనుకుంటున్నానో నేను హెడ్ అనే ఒక ఫంక్షన్ యూస్ చేస్తాను. అలాగే నా డేటాలో ఉండే లాస్ట్ 5 రోస్ని చూడాలి అంటే నేను టెయిల్ అనే ఒక ఫంక్షన్ని మెన్షన్ చేసుకుంటా. సో ఇది నా డేటాలో 613 రోస్ ఉన్నాయి. సో లాస్ట్ 5 రోస్ని చూపిస్తుంది. సో ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే నా డేటాను లోడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి కదా, ఆ డేటాలో ఏముంది, ఏ కాలమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను 1 బై 1 చెక్ చేసుకుంటా. రైట్. సో దిస్ ఈజ్ వాట్ ద సెకండ్ థింగ్ వీ హ్యావ్ టు డూ. ఫస్ట్ది ఏంటి అంటే డేటాను లోడ్ చేయడం, సెకండ్ది డేటాని ఇన్స్పెక్ట్ చేయడం, అంటే ఏముంది డేటాలో అనేది చెక్ చేసుకోవడం. అలాగే థర్డ్ ఏంటి అంటే మన డేటాలో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెక్ చేసుకోవడం అనమాట. ఓకే. సో దీనికోసం నేను డిఎఫ్ డాట్ షేప్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో ఇదేం చెప్తుంది అంటే నీ డేటాలో 614 రోస్ ఉన్నాయి అండ్ 13 కాలమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఈ షేప్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీ డేటాలో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కంప్లీట్ డేటా ఇచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ 13 కాలమ్స్ ఉన్నాయి కదా, సో ఈ 13 కాలమ్స్ ఏంటివి అనేది చూడాలి అంటే డిఎఫ్ డాట్ కాలమ్స్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేస్తే నాకు ఒక లిస్ట్లో ఈ కాలమ్స్ నేమ్స్ అన్నీ ఇచ్చేస్తుంది. మనం చెక్ చేసుకోవచ్చు, లోన్ ఐడి, జెండర్, మ్యారీడ్, డిపెండెంట్స్, ఎడ్యుకేషన్. సో ఇలా నాకు డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ నాకు ఈ కాలమ్స్ అనే ఫంక్షన్ ఇచ్చేసింది. సో ఇదేం చేసిందంటే నాకు లిస్ట్ ఆఫ్ ఆల్ ద కాలమ్స్ ఇచ్చేసింది. ఓకే. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అసలు మన డేటా ఏంటి, అసలు ఆ డేటాలో ఏముంది అనేది చెక్ చేసుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాం. ఓకే. అండ్ ద లాస్ట్ వన్ దట్ ఐ విల్ బి ఇంట్రడ్యూసింగ్ ఈస్ డిఎఫ్ డాట్ ఇన్ఫో. సో ఈ ఇన్ఫో అనే ఫంక్షన్ నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది మన డేటా ఫ్రేమ్ గురించి, ఆ డేటా గురించి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 614 ఎంట్రీస్ అంటే 614 రోస్ ఉన్నాయి మన డేటాలో. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్ 13 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఇవి కాలమ్ నేమ్స్. అందులో ఎన్ని నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఏంటి అంటే ఎన్ని నల్ కానీ ఎంటీ కానీ వాల్యూస్ ఉన్నాయి అంటే 601. మీరు అబ్జర్వ్ చేసే జెండర్లో 601 నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి. నాన్ నల్ అంటే ఎంటీ కానివి అని, నల్ కానివి అని. నల్ అంటే ఎంటీ అనుకోండి. సో నల్ కానివి 601 ఉన్నాయి. అంటే ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అంటే 13 నల్ వాల్యూస్ ఉన్నాయి ఈ కాలంలో. అలాగే మ్యారీడ్ కాలంలో 611 నాన్ నల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే 3 నల్ వాల్యూస్ ఉన్నట్టు. ఇలా నాకు ప్రతి కాలం యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది ఈ ఇన్ఫో అనే ఫంక్షన్. ఇక్కడ మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకంటే అసలు మన డేటాలో ఏముంది అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలి అంటే నేను ఈ ఇన్ఫో అనే ఫంక్షన్ దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేసి నేను ఒకటొకటి అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆ కాలంలో స్ట్రింగ్ టైప్ డేటా ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, జెండర్ కాలంలో మేల్ అని ఒక వాల్యూ ఉంది. సో మేల్ అనేది స్ట్రింగ్ టైప్ డేటా. సో ఎప్పుడైతే కాలంలో స్ట్రింగ్ టైప్ డేటా ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కో అప్లికెంట్ ఇన్కమ్ ఆర్ అప్లికెంట్ ఇన్కమ్ అని కొన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ డేటా అంతా ఫ్లోట్గా అండ్ ఇది ఇంటీజర్గా మనకి స్పెసిఫై చేసి ఉంది ఇక్కడ. సో ఈ ఇన్ఫో అనే ఫంక్షన్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చెప్తుంది. అండ్ ఇక్కడ ఫైనల్గా నాకు ఎన్ని టెక్స్ట్ బేస్డ్ కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని ఇంటీజర్ కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లోట్ కాలమ్స్ ఉన్నాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఇన్ఫో ఫంక్షన్ ఈస్. ఓకే. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని మనం అర్థం చేసుకుని దెన్ వీ హ్యావ్ టు మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే డేటా క్లీనింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి మనకి. సో ఈ నల్ వాల్యూస్ని నేను హ్యాండిల్ చేసుకోవాలి. అంటే ఈ నల్ వాల్యూస్ని అంటే ఆ డేటా డైరెక్ట్గా నల్ వాల్యూస్ ఉండొద్దు ఎప్పుడు. సో నల్ వాల్యూస్ని నేను ఏదో ఒక వాల్యూతో ఫిల్ చేయాలి. సో దాన్ని డేటా క్లీనింగ్ అంటాం. సో ఈ నెక్స్ట్ స్టెప్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈరోజు ఏదైతే మనం డిస్కస్ చేసామో ఒక డేటా సెట్ని, ఒక సింపుల్ డేటా సెట్ని నేను డ్రైవ్ లింక్ ఇస్తాను. మీరేం చేయాలి అంటే ఈ వీడియో రన్ చేస్తూ ఆర్ వీడియోని ఫాలో అవుతూ ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. అంటే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అలాగే ఏ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయి, అండ్ ఏ టైప్ ఆఫ్ డేటా ఎక్కువ ఉంది, స్ట్రింగ్ ఎక్కువ ఉందా, ఇంటీజర్ ఎక్కువ ఉందా, ఆబ్జెక్ట్ ఎక్కువ ఉందా అనేది క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే. సో జస్ట్ టు రీక్యాప్ మనం ఏమేమి నేర్చుకున్నామని,
ఫస్ట్ మనం డేటాను ఎలా లోడ్ చేయాలి, ఒక సిఎస్వి ఫైల్గా ఉంటే ఎలా లోడ్ చేయాలి అనేది రీడ్ సిఎస్వి అనే ఫంక్షన్తో చేస్తాం. ఎక్సెల్ ఫైల్గా ఉంటే రీడ్ ఎక్సెల్ అనే ఫంక్షన్తో చేస్తాం. అండ్ ఇక్కడ మన ఫైల్ పాత్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తాం. తర్వాత మన డేటాలో టాప్ 5 రోస్ చూడాలంటే హెడ్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. బాటమ్ 5 రోస్ చూడాలంటే టైల్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అలాగే ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి అంటే షేప్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అండ్ లిస్ట్ ఆఫ్ కాలమ్ నేమ్స్ అంటే అన్ని కాలమ్ నేమ్స్ చెక్ చేసుకోవాలంటే కాలమ్స్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. తర్వాత ఆ డేటా ఫ్రేమ్ ఆ డేటా యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇన్ఫో అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ లెర్న్ టుడే. ఓకే, నెక్స్ట్ వీడియోలో అసలు ఈ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. డెఫినెట్గా ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో డేటా సైన్స్ ఆర్ ఏఐ కోసం ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి వాళ్ళకి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మన ఎజెండా ఏంటంటే ఆ లోడ్ చేసిన డేటాని ఎలా సెలెక్ట్ చేయాలి, అందులో మిస్సింగ్ వాల్యూస్ ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, డేటా టైప్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, అంటే ఇంటీజర్ ఉన్న వాల్యూని ఫ్లోట్ కింద ఆర్ ఫ్లోట్ ఉన్న వాల్యూని ఇంటీజర్ కింద. సో ఈ కన్వర్షన్స్ ఎలా చేయాలి ఒక కాలంలో ఉన్న డేటాని, అలాగే డూప్లికేట్ రోస్ ఉంటే వాటిని ఎలా రిమూవ్ చేయాలి, ఈ డీటెయిల్స్ మొత్తం ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. సో స్టెప్ బై స్టెప్ నేను ఒకటొకటి డిస్కస్ చేస్తాను. లాస్ట్ వీడియోలో నేను డేటాని ఎలా లోడ్ చేయాలి అంటే యూజింగ్ రీడ్ ఎక్సెల్ ఆర్ రీడ్ సిఎస్వి అనే దాన్ని బట్టి రీడ్ చేస్తాం. తర్వాత హెడ్ అంటే టాప్ 5 రోస్, టైల్ అంటే బాటమ్ 5 రోస్, షేప్ అంటే ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అండ్ డిఎఫ్ డాట్ కాలమ్స్ అనే ఫంక్షన్ నాకు కంప్లీట్ కాలమ్స్ లిస్ట్ ఇచ్చేస్తుంది. ఇన్ఫో అనే ఫంక్షన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద డేటా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని బట్టి నాకు ఏం అర్థమైందంటే ఈ ఇన్ఫర్మేషన్ బట్టి నా డేటాలో కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ వాటి డేటా టైప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో వీటిని బట్టి నేను యాక్షన్స్ అనేవి కింద పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ ఐడి, ఓకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, లోన్ ఐడి అండ్ దీన్ని బట్టి కొన్ని కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి నేను. కంప్లీట్ డేటా మొత్తం నాకు వద్దు. ఓకే, ఎందుకంటే టైల్ అండ్ హెడ్ అన్నప్పుడు నాకు కంప్లీట్ డేటా వచ్చేస్తుంది. ఓకే, సో ఇందులో పర్టికులర్ రోస్ అండ్ పర్టికులర్ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు నాకు పాండాస్లో నాకు ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఎల్ఓసి అన్న ఫంక్షన్, తర్వాత డిఎఫ్ డాట్ ఐఎల్ఓసి. ఈ 2 ఫంక్షన్స్ని యూస్ చేసుకొని నాకు ఏ రోస్ అయితే కావాలో లేదా ఏ కాలమ్స్ అయితే కావాలో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, సో అంటే ఏ రోస్ అయితే కావాలో ఏ కాలమ్స్ అయితే కావాలో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అంటే నాకు ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే ఫంక్షన్స్ ఉంటాయి. సో అది ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను రండి. అండ్ ఏ సినారియోస్లో ఏది యూస్ చేయాలి అనేది కూడా అర్థం చేసుకుందాం. ఓకే, సో టేకింగ్ బ్యాక్ టు ద డేటా హియర్, ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి చూసారా ఈ నెంబర్స్. ఓకే, ఇక్కడ ఈ నెంబర్స్ని ఏమంటాం అంటే రో నేమ్స్ అంటాం. ఓకే, ఈ 0 1 2 3 4 ఇవన్నీ ఏమంటాం అంటే రో నేమ్స్ అంటాం. ఇవన్నీ ఏంటంటే కాలమ్ నేమ్స్ అంటాం. ఓకే, సో మనకు కనిపించేవన్నీ నేమ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంటర్నల్గా లోపల మనకి ప్రతి రోకి ఇండెక్స్ అని కూడా ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే నేను ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, నాకు ఒక డేటా ఉంది. ఇక్కడ దీంట్లో 4 కాలమ్స్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి. ఓకే, నాకు ఇక్కడ పైకి కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ నాకు కాలమ్ నేమ్స్ అనమాట. ఇక్కడ కనిపించేవన్నీ రో నేమ్స్ నాకు. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ డేటాను నేను పాండాస్లో లోడ్ చేస్తానో నాకు ఇంటర్నల్గా నాకు ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేస్తుంది, అదే ఇండెక్స్ అనమాట. సో ఇండెక్సెస్ అనేవి మనకు కనిపించవు కానీ ఖచ్చితంగా ఇంటర్నల్గా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే 0 1 2 3 సో ఆన్ ఈ ఆర్డర్లో ఉంటాయి. రోస్ కూడా ఉంటాయి 0 1 2 3 సో ఆన్ ఇలా ఉంటాయి. సో ఎక్కడైనా ఫస్ట్ రోకి ఖచ్చితంగా 0 అని ఇండెక్స్ ఉంటుంది, అలాగే ఫస్ట్ కాలమ్కి 0 అని ఇండెక్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అని ఆర్డర్ ఎప్పుడు ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డేటా ఫ్రేమ్ ఆర్ డేటా అనేది నేను లోడ్ చేసినప్పుడు నాకు ఇంటర్నల్గా ఇండెక్సెస్ అనేవి క్రియేట్ అయ్యి ఉంటాయి. ఓకే,
ఇప్పుడు నేను ఈ డేటాని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ డేటాను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు నాకు ఈ 2 కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి నా డేటాలో, అండ్ ఈ 2 రోస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్న డేటా సెలెక్షన్ అనే కాన్సెప్ట్ని. నాకు ఈ 2 కాలమ్స్, ఈ 2 రోస్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చెప్పానంటే, నా దగ్గర 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఎల్ఓసి డిఎఫ్ డాట్ ఐఎల్ఓసి. ఈ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఎప్పుడు ఏది యూస్ చేస్తాము అంటే, ఎల్ఓసి అనేది నేను ఎప్పుడైతే నా డేటాని నేమ్స్ యొక్క హెల్ప్, అంటే ఇవి కదా నేమ్స్, ఆ నేమ్స్ యొక్క హెల్ప్తో నేను డేటాని రిట్రీవ్ చేసుకోవాలి అంటే ఎల్ఓసి అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. ఎప్పుడైతే నేను నాకు ఇండెక్సెస్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఇండెక్సెస్ ఉంటాయి. ఆ ఇండెక్సెస్తో రిట్రీవ్ చేసుకోవాలి అంటే నేను ఐఎల్ఓసి అనేది యూస్ చేసుకుంటా. ఐ స్టాండ్స్ ఫర్ ఇండెక్స్, ఎల్ఓసి స్టాండ్స్ ఫర్ ఇండెక్స్ లొకేషన్, ఎల్ఓసి స్టాండ్స్ ఫర్ లొకేషన్ అనమాట. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే నేను నేమ్స్తో రిట్రీవ్ చేసుకోవాలి అంటే ఎల్ఓసి యూస్ చేసుకుంటా. నేమ్స్ అంటే మనకు కనపడేవి, ఓకే. ఇండెక్సెస్ అంటే అవి ఇన్విజిబుల్గా ఉండేవి, వాటిని రిట్రీవ్ చేసుకోవాలంటే ఎల్ఓసి అనేది యూస్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు సింటాక్స్ ఏంటి, ఓకే, ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అంటే నేను 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, యూజింగ్ నేమ్స్, యూజింగ్ ఇండెక్స్. ఈ 2 చూపిస్తాను, ఒకసారి చూడండి జాగ్రత్తగా. నేను నేమ్స్తో రిట్రీవ్ చేసుకోవాలి ఈ 2 కాలమ్స్, ఈ 2 రోస్లో ఉన్న డేటా, అంటే ఈ డేటా నాకు రిట్రీవ్ అవుతుంది, అంతే కదా. ఈ 2 కాలమ్స్ అంటే ఇవి, ఈ 2 రోస్ అంటే ఇవి, ఓకే. ఈ డేటా రిట్రీవ్ అవుతుంది. దానికి నేను నేమ్స్ కాబట్టి నేను ఎల్ఓసి ఫంక్షన్ యూస్ చేసుకోవాలి. డిఎఫ్ డాట్ ఎల్ఓసి, అబ్జర్వ్ చేయండి, స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది, ఓకే. స్క్వేర్ బ్రాకెట్లో నాకు ఫస్ట్ కామా వస్తుంది, కామాకి ముందు రో నేమ్స్, కామా తర్వాత కాలమ్ నేమ్స్. అంటే నేను ఏ రోజ్ అయితే రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నానో, లేదా ఏ కాలమ్స్ అయితే రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ డాట్ ఎల్ఓసి, అబ్జర్వ్ చేయండి క్లియర్గా, కామా పెట్టేసుకుందాం ఫస్ట్ టు బి క్లియర్. రో నేమ్స్ అంటే నేను ఏ రోజ్ రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నా, ఈ 2 రోస్ కదా, వాటి నేమ్స్ ఏంటి, 1 2, ఓకే. ఇలా పెట్టుకుందాం, 1 నుంచి 2 వరకు, 1:2, ఓకే. నేమ్స్ కదా ఇవి, ఓకే, పెట్టేశా. అలాగే కాలమ్స్, ఏ కాలమ్స్ కావాలి నాకు, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి వరకు కావాలి. సో ఏ కాలమ్ బి అని పెట్టేస్తాం, నాకు ఈ డేటా వచ్చేస్తుంది, ఓకే. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ రిట్రీవింగ్ యూజింగ్ నేమ్స్. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి స్క్వేర్ బ్రాకెట్, ఫస్ట్ కామా పెట్టుకుందాం, కామాకి ముందు రో నేమ్స్ మెన్షన్ చేసుకుంటాం, కామా తర్వాత కాలమ్ నేమ్స్ మెన్షన్ చేసుకుంటాం, ఓకే రైట్. ఒకసారి నేను ప్రాక్టికల్గా చూపిస్తాను రండి. నాకు ఈ డేటాలో నుంచి నాకు ఈ 2 రోస్ కావాలి, ఈ 2 కాలమ్స్ కావాలి, ఓకే. లెట్స్ ఎగ్జాంపుల్, ఓకే. సో డిఎఫ్ డాట్ ఎల్ఓసి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత రో నేమ్స్ ఏంటి నాకు కావాల్సింది, 0 నుంచి 1 కదా, కామా పెట్టేసుకున్నా, కామాకి ముందు రో ఇండెక్సెస్ 0 కాలన్ 1, కామా తర్వాత నాకు ఈ వాల్యూస్ కావాలి కాబట్టి నేను వీటిని కాపీ చేసుకుంటున్నా, లోన్ ఐడి, ఓకే. వీటిని స్ట్రింగ్ కింద మెన్షన్ చేసుకుని కాలన్ తర్వాత జెండర్ ఎంటర్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఈ వాల్యూస్ వచ్చేసినాయి, 722502 మేల్ ఫీమేల్, ఓన్లీ ఈ డేటా మాత్రం వచ్చింది, ఓకే. సో దిస్ ఈజ్ హౌ యూ విల్ బి రిట్రీవింగ్ యూజింగ్ ఎల్ఓసి, ఓకే. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది మెన్షన్ చేసుకుంటాం ఇక్కడ, ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను రండి. నాకు ఇక్కడ నుంచి ఈ 4 రోస్ కావాలి. ఇప్పుడు నేనేం చేస్తా, 1 తీసి 4 పెడతా, ఇక్కడ 0 నుంచి 4 వరకు అన్నీ వచ్చేస్తాయి, ఓకే. సో దిస్ ఈస్ హౌ విల్ బి రిట్రీవింగ్. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనే క్లారిటీ ఉంటే నువ్వు డైరెక్ట్గా మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ. కమింగ్ బ్యాక్, ఇప్పుడు ఇండెక్సెస్ యూస్ చేసుకుని ఎలా రిట్రీవ్ చేయాలి అంటే ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది, జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పుడైతే ఇండెక్సెస్ వస్తాయో, ఓకే, అండ్ ఇండెక్స్లో -1 ఉంటుంది, ఓకే. ఈ పాయింట్ నేను తీసుకొస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. సింటాక్స్ వచ్చేసి డిఎఫ్ డాట్ ఐఎల్ఓసి స్క్వేర్ బ్రాకెట్, ఓకే, కామా కామన్గానే ఉంటుంది, ఓకే. కామాకు ముందు రో ఇండెక్స్, కామా తర్వాత కాలమ్ ఇండెక్స్. అబ్జర్వ్ చేయండి, డిఎఫ్ డాట్ ఐఎల్ఓసి
ఓకే. సో నాకు ఇవే రోస్ కావాలి అండ్ ఇవే కాలమ్స్ కావాలి. ఓకే. నాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌లో చేంజ్ ఏం లేదు. ఓకే. ఈ రోస్ యొక్క ఇండెక్సెస్ ఏంటివి? 0 దగ్గర స్టార్ట్ అయితుంది. ఓకే. ఓకే. అబ్జర్వ్ చేయండి. 1 దగ్గర ఎండ్ అవ్వాలి. కానీ ఏం జరిగిద్ది అంటే, ఎప్పుడైతే నేను ఈ పాయింట్ దగ్గర ఎండ్ చేయాలనుకుంటున్నానో, నేను ఒకవేళ 1 మెన్షన్ చేశాననుకోండి, ఇంటర్నల్‌గా పైథాన్ ఏం చేసిద్దంటే, ఎండ్ వాల్యూ ఏదైతే మెన్షన్ చేస్తున్నానో, దానికి -1 తీసుకుంటది. ఓకే. సో, ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఏదైతే ఎండ్ వాల్యూ నేను మెన్షన్ చేస్తానో, దానికి ఖచ్చితంగా -1 అనేది కాలిక్యులేట్ చేసుకుంటది. ఓకే. సో, కాలిక్యులేట్ చేసుకుంటది కాబట్టి ముందుగానే నేను ఇక్కడ 2 అనేది ఇచ్చేయాలి. సో, 2 ఇస్తే 2 - 1 మనకు కావాల్సిన దగ్గర ఆగిద్ది. 1 దగ్గర ఆగిద్ది. ఓకే. అలాగే ఇక్కడ కూడా కాలమ్స్ కూడా 0 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 1 దగ్గర ఆగాలి. సో, నేను 1 మెన్షన్ చేశాననుకోండి, 1 - 1 మళ్ళీ 0 అయిపోద్ది. సో, నేను 2 మెన్షన్ చేస్తా. సో, 2 మెన్షన్ చేస్తే నాకు కావాల్సిన దగ్గరే ఆగిద్ది డైరెక్ట్‌గా వచ్చి. ఓకే. సో, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎండ్ వాల్యూ నేను ఇచ్చే వాల్యూకి -1 కాలిక్యులేట్ చేసుకుంటది కాబట్టి, నాకు ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూకి +1 యాడ్ చేసుకొని ఇచ్చుకుంటా అక్కడ వాల్యూ నేను. ఓకే. ఒకసారి ప్రాక్టికల్‌గా చూపిస్తాను రండి. ఓకే. నాకు సేమ్ ఈ 2 కావాలి. ఈ 2 కాలమ్స్, ఈ 2 రోస్ కావాలి అనుకోండి. ఓకే. అబ్జర్వ్ చేయండి. df.ilOc ఇండెక్సెస్ కాబట్టి కామాకి ముందు రో ఇండెక్సెస్ ఉంటాయి. ఓకే. అంటే 0 ఈజ్ ద ఇండెక్స్, స్టార్టింగ్ ఇండెక్స్. ఓకే. నేను 1 దగ్గర ఆగాలి కాబట్టి నేను 2 మెన్షన్ చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను డిఫరెన్స్ కూడా చూపిస్తాను. కాలమ్స్ కూడా అంతే. 0 దగ్గర స్టార్ట్ అయింది. 0, 1. 1 దగ్గర ఆగాలి కాబట్టి 0:2 మెన్షన్ చేస్తున్నా. సో, మనకు కావాల్సినవి వచ్చేసినాయి. ఓకే. లెట్స్ సే నాకు అబ్జర్వ్ చేయండి. ఈ 3 కాలమ్స్ కావాలి. ఓకే. అంటే 0, 1, 2. 2 కావాలి కాబట్టి కాలమ్ స్పేస్‌లో నేను 3 పెడుతున్నా. నాకు 3 కాలమ్స్ వచ్చేసినాయి. ఓకే. అర్థమైందా? రైట్. హోప్ ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్ నౌ. ఓకే. సో, మీకు ఏ డౌట్ వచ్చినా నాకు కామెంట్స్‌లో రాసేయండి. నేను దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తా. సో, ఇట్ విల్ బి వెరీ క్లియర్. ఓకే. సో, దిస్ ఈస్ హౌ యూ విల్ బి సెలెక్టింగ్ డేటా ఫ్రమ్ ఎ టేబుల్ ఫార్మాట్ డేటా. ఓకే. రైట్. సో, ఇది డేటా సెలెక్షన్ అనమాట. నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. హ్యాండ్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. సో, మిస్సింగ్ వాల్యూస్ అంటే వీల్ కాల్ ఇట్ యాస్ నల్ వాల్యూస్ అన్నట్టు. సో, నల్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటాం అంటే, ఓకే. సో, ఫస్ట్ ఏంటి అంటే నాకు నల్ వాల్యూస్ అసలు ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో, నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి అంటే నాకు పైథాన్ పాండాస్లో నాకు ఒక ఫంక్షన్ ఇచ్చింది నాకు ఓన్లీ నల్ వాల్యూస్ చెక్ చేసుకోవడానికి. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటంటే df.isNull అనే ఫంక్షన్. ఓకే. సో, ఈ isNull అనే ఫంక్షన్ యూస్ చేసుకుని నాకు ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. సో, దీనికి ఒక యాడ్ ఆన్ ఉంటుంది. అది సమ్ అనే ఫంక్షన్ అనమాట. ఓకే. isNull.sum అంటే టోటల్ నల్ వాల్యూస్ కౌంట్ ఇచ్చేస్తుంది పర్ ఈచ్ కాలమ్. ఓకే. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి అవుట్పుట్ నాకు. నా దగ్గర 13 కాలమ్స్ ఉన్నాయి కదా. సో, 13 కాలమ్స్‌లో ఏ కాలమ్‌లో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి అనేది నాకు ఇచ్చేస్తుంది డైరెక్ట్‌గా. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు కౌంట్ వచ్చేస్తుంది ఇక్కడ. సో, దిస్ ఈజ్ వాట్ isNull మీన్స్. isNull.sum అంటే టోటల్ నల్ వాల్యూస్ కౌంట్ వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు నాకు నల్ వాల్యూస్ ఉన్నాయని కన్ఫర్మేషన్ వచ్చేసింది. నల్ వాల్యూస్ ఉన్నప్పుడు నాకు 2 టాస్క్‌లు చేయొచ్చు నేను. ఐదర్ ఏ రోజులో అయితే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ రోజు అన్నిటినీ నేను రిమూవ్ చేసేయడం, లేదా ఆ రోజుని ఫిల్ చేసుకోవడం. నాకు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో, అవి ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఏ సినారియోస్‌లో ఏది చేయాలి అనేది నేను నెక్స్ట్ సిరీస్‌లో డేటా అనలిటిక్స్ సిరీస్‌లో చెప్తాననమాట. ఓకే. సో, మనం పాండాస్ నేర్చుకుంటున్నాం. అంటే పాండాస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. ఓకే. సో, అందులో ఉన్న ఫంక్షన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మన 4 డేస్ సిరీస్ తర్వాత నేను డేటా అనలిటిక్స్ కాన్సెప్ట్స్ 2 చెప్తాను. ఓకే. అందులో నేను క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. ఓకే. ఫస్ట్ పాయింట్ ఎలా డ్రాప్ చేయాలి అంటే df డాట్ మనకు ఫంక్షన్ ఉంది. అదేంటిదంటే డ్రాప్ NA.
ఓకే. సో ఈ డ్రాప్ ఎన్ఏ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో, ఎన్ఏ అంటే నల్ వాల్యూస్ అన్నట్టు, ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఆ రోస్ అన్నీ డ్రాప్ చేసేస్తుంది. ఓకే. బై డిఫాల్ట్ డ్రాప్ చేసేస్తుంది అనమాట. సో అందులో ఆలోచించేదేం ఉండదు. ఓకే. నెక్స్ట్‌ది ఫిల్ చేసుకోవడం అనమాట. అంటే ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో నేను ఆ ప్లేస్‌లో ఒక పర్టిక్యులర్ వాల్యూతో ఫిల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో నేను ఆ నల్ వాల్యూస్‌ని ఒక వాల్యూతో ఫిల్ చేయాలి అన్నప్పుడు డీఎఫ్ డాట్ ఫిల్ ఎన్ఏ అనే ఆప్షన్ ఉంది. ఓకే. ఈ ఫిల్ ఎన్ఏ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఒక వాల్యూని నల్ వాల్యూస్ ఉన్న ప్లేస్‌లో ఫిల్ చేసుకునే ఆప్షన్ ఇస్తది. ఓకే. ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉంటాయో అక్కడ నాకు జీరోతో ఫిల్ అయిపోతాయి అనమాట. ఓకే. ఇట్ మైట్ నాట్ బి ఇన్‌అప్రోప్రియేట్, బట్ మనకి ఎప్పుడు యూజ్ చేయాలి అనేది తెలియాలి. ఓకే. బట్ నల్ వాల్యూస్‌ని ఫిల్ చేసుకోవడానికి మాత్రం నాకు ఫిల్ ఎన్ఏ అనే ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. సో డ్రాప్ ఎన్ఏ అనేది ఏవైతే రోస్‌లో నల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ డ్రాప్ చేసేస్తది. ఫిల్ ఎన్ఏ అనేది ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ ప్లేస్‌లో ఒక వాల్యూతో ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ హ్యాండ్లింగ్ నల్ వాల్యూస్ అంటే మనకి పైథాన్ ఈ ఆప్షన్స్ ఇస్తుంది మనకి. ఓకే. మీ దగ్గర నల్ వాల్యూస్ ఉంటే ఒకవేళ డ్రాప్ చేయాలా డ్రాప్ ఎన్ఏ, ఒకవేళ ఫిల్ చేయాలా ఫిల్ ఎన్ఏ. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు డేటా టైప్ కన్వర్షన్. ఓకే. సో డేటా టైప్ కన్వర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మన డేటాలో అప్లికెంట్ ఇన్కమ్ వచ్చేసి ఇంటీజర్గా ఉంది. ఓకే. కో అప్లికెంట్ ఇన్కమ్ వచ్చేసి ఫ్లోట్లో ఉంది. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే ఈ ఫ్లోట్లో ఉన్న ఇన్కమ్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా, లేదా ఇంటీజర్గా ఉన్న ఇన్కమ్ని ఫ్లోట్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటాం. సో ఈ ఆపరేషన్స్ చేయాలి అంటే దీన్ని టైప్ కన్వర్జన్స్ అంటాం. ఓకే. ఇందులో టైప్ కన్వర్జన్స్ కాలమ్స్లో టైప్ కన్వర్జన్స్ అంటే పాండాస్ డేటాలో ఉండే కాలమ్స్లో టైప్ కన్వర్జన్స్ అనమాట. సో ఇవి చేయాలి ఆర్ ఇలాంటి కన్వర్షన్స్ పర్ఫామ్ చేయాలి అంటే మనకి పాండాస్ ఇస్తున్న ఆప్షన్ ఏంటి అంటే అబ్జర్వ్ చేయండి. డిఎఫ్ అంటే మన డేటా ఫ్రేమ్ డేటాలో ఏ కాలం అయితే నేను టైప్ కన్వర్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాలమ్స్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నా సో దట్ నా దగ్గర లిస్ట్ ఉంటుంది. ఓకే. లెట్స్ అప్లికెంట్ ఇన్కమ్ అనుకున్నాం. ఓకే. నేను ఇప్పుడు అప్లికెంట్ ఇన్కమ్ కాలమ్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. దానికోసం నేను యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే యాజ్ టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటా. ఓకే. సో ముందు అప్లికెంట్ ఇన్కమ్ ఫంక్షన్ ఏ ఫార్మాట్లో ఉంది, ఇంటీజర్గా ఉంది కదా. ఓకే. మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఇన్ఫో ఫంక్షన్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అప్లికెంట్ ఇన్కమ్ అనేది ఇంట్ ఫార్మాట్లో ఉంది ఇక్కడ చూడండి. ఓకే. ఇప్పుడు నేను దాన్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే యాజ్ టైప్ ఫ్లోట్ అని పెట్టా. ఓకే. నేను రన్ చేస్తే ఆ కాలం మొత్తం ఫ్లోట్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో ఇది నా డేటా ఫ్రేమ్కి ఆర్ డేటాకి అప్లై అవ్వాలి అంటే నేను మళ్ళీ రీఅసైన్ చేయాలి. ఓకే. అదే పేరుతో నేను రీఅసైన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ రన్ చేసి నా డేటా డాట్ హెడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి. అప్లికెంట్ ఇన్కమ్ ఏ ఫార్మాట్లో ఉంది, ఫ్లోట్లోకి వచ్చేసింది కదా, అంటే డెసిమల్ వాల్యూస్ యాడ్ అయిపోయినాయి కదా. సో ఈ యాజ్ టైప్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుని నేను ఏ ఫార్మాట్ నుంచి ఏ ఫార్మాట్కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి అంటే ఈ ఫ్లోట్ ప్లేస్లో ఇంటీజర్ పెట్టుకుంటా, స్ట్రింగ్ అంటే ఎస్టీఆర్ అని పెట్టుకుంటా. ఓకే. సో ఈ టైప్ కన్వర్షన్స్ అన్నీ అనేవి ఈ యాజ్ టైప్ అనే ఫంక్షన్తో చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ వన్ థింగ్. అంటే మనం డేటాలో నల్ వాల్యూస్ అనేవి చెక్ చేసుకుని క్లియర్ చేసుకున్నాం. ఒకవేళ ఇన్అప్రోప్రియేట్ డేటా టైప్స్ ఇచ్చారనుకోండి వాటిని నేను క్లియర్ చేసుకుంటా. ఓకే. అలాగే నా డేటాలో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే. సారీ, అలాగే నా డేటాలో డూప్లికేట్ రోస్ ఉన్నాయి. సో ఈ డూప్లికేట్ రోస్ని నేను రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడం అంటే డ్రాప్ చేసేయాలి. ఓకే. డిలీట్ చేసేయాలి. ఓకే. దానికోసం నాకు డిఎఫ్ డాట్ డ్రాప్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ ఉంది. ఈ డ్రాప్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంటే ఎక్కడెక్కడైతే డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ రిమూవ్ చేసేస్తాను అనమాట డైరెక్ట్గా. ఓకే. మనకు అనవసరం డూప్లికేట్ వాల్యూస్ ఉండొద్దు, రైట్, జనరల్గా డేటాలో. ఓకే. సో ఇవన్నీ
మనకి డ్రాప్ డూప్లికేట్స్ అనే ఫంక్షన్ అనేది రిమూవ్ చేసేస్తుంది. ఓకే, సో టైప్ కన్వర్షన్ చేసుకోవాలి అంటే యాజ్ టైప్, డ్రాప్ డూప్లికేట్స్, రిమూవింగ్ డూప్లికేట్స్ అయితే డ్రాప్ డూప్లికేట్స్. సో నల్ వాల్యూస్ ఒకవేళ డ్రాప్ చేయాలంటే డ్రాప్ ఎన్ఏ, ఫిల్ చేయాలి అంటే ఫిల్ ఎన్ఏ. సో మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. డేటా సెలెక్షన్ కోసం ఎల్ఓసి, ఐఎల్ఓసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద కంక్లూజన్ ఈజ్ ఫర్ టుడే. అంటే మన డేటాని రీడ్ చేసాం, అందులో డేటాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ నల్ వాల్యూస్ ఉంటే ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేసాం. ఓకే, సో నేను ఇదే డేటా సెట్ని, నేను డిస్కస్ చేసిన డేటా సెట్ని నేను డ్రైవ్ లింక్లో పెడతాను. ఒకసారి ఆ డేటా సెట్ తీసుకోండి అండ్ ఏవైతే ఆపరేషన్స్ చేసామో ఒకసారి రిపీట్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనం ఏవైతే అంటే ఒక ఫ్లోలో వెళ్తున్నాం కదా, సో ఈ డేటాని తీసుకుని ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకే, అంటే అనలైజ్ అంటే అందులో నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఈ డేటాలో నుంచి అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో అంటిల్ దెన్, జై హింద్. హలో ఏ ఫ్యామిలీ, వెల్కమ్ టు 45 Days AI లెర్నింగ్ సిరీస్. సో ఈ సిరీస్లో మనం పాండాస్ అనే టాపిక్ రీచ్ అయ్యాం. పాస్ట్ 2 daysలో నేను పాండాస్ అంటే ఏంటి, సో డేటాను ఎలా లోడ్ చేయాలి డిఫరెంట్ ఫార్మ్స్ నుంచి, అంటే ఎక్సెల్ షీట్స్ నుంచి, సిఎస్వి ఫైల్స్ నుంచి, అండ్ ఆ డేటాని ఎలా క్లీన్ చేయాలి, ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి. సో ఈ టాపిక్స్ అని నేను Day 1, Day 2లో డిస్కస్ చేశాను. ఒకసారి ఎవరైనా వీడియోస్ చూడకపోతే పాస్ట్ 2 వీడియోస్ చెక్ చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈరోజు మన ఎజెండా ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న డేటాని నేను అనలైజ్ చేయాలి, అంటే అందులో నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్ మీకు డైరెక్ట్గా చూపించేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థం కాదు. సో నేను ఏం చేయాలంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, అంటే దాన్ని ఫామ్ చేంజ్ చేసుకోవాలి, చేసుకుని అప్పుడు అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అనేసి ఈరోజు మనం ఈ టాపిక్స్ నేర్చుకుంటాం. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డేటా ట్రాన్స్ఫర్మేషన్, దీని నుంచి ఎలా అనలైజ్ చేయవచ్చు డేటాని, ఈ అండర్స్టాండింగ్ అంతా మీకు వచ్చేస్తుంది. ఓకే, సో జస్ట్ గెట్ రెడీ. మీకు నేను లాస్ట్ వీడియోలో నేను ఫైల్స్ అనేవి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను డ్రైవ్ లింక్లో. సో మీరు ఆ ఫైల్ త్రూ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో జస్ట్ మూవింగ్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ టాపిక్ ఇన్ అవర్ ఎజెండా ఈజ్ సార్టింగ్ ద డేటా. అంటే నా దగ్గర ఒక సిఎస్సి ఫైల్ ఉంది ఆర్ ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. సో ఆ ఫైల్లో ఉన్న డేటాని ఒక కాలమ్ బేస్డ్ కానీ ఒక మల్టిపుల్ కాలమ్స్ బేస్డ్ కానీ నేను సార్ట్ చేసుకోగలిగితే, ఓకే, సో నేను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాను అనమాట అందులో నుంచి. సో ద ఫస్ట్ వన్ దట్ విల్ బి లెర్నింగ్ టుడే ఈజ్ సార్టింగ్ ద డేటా. ఓకే, సో నేను కోడింగ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు సార్టింగ్ అంటే ఏంటి, ఎలా చేయొచ్చు అనేది. ఓకే, జస్ట్ కోడింగ్లోకి మూవ్ అవుదాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వన్ సార్టింగ్ ద డేటా. సో ఇది మన డేటా ఫ్రేమ్ అనమాట. ఓకే, మన డేటా ఫ్రేమ్ ఇలా ఉంది. సో ఇందులో మనకి ఈ కాలమ్స్ అన్నీ ఉన్నాయి, జెండర్, మ్యారీడ్, డిపెండెంట్, సో ఆన్. ఓకే, ఇది ఒక బ్యాంక్ డేటా అనమాట. సో బ్యాంక్ డేటాలో ఎవరైతే కస్టమర్స్ లోన్ కోసం అప్లై చేస్తారో వాళ్ళ డేటా అనమాట ఇది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్స్ సే నేను ఈ డేటా మొత్తాన్ని నేను సార్ట్ చేసుకోవాలి. సార్ట్ అంటే అరేంజింగ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అనమాట. సో సార్ట్ చేసుకోవడానికి నాకున్న ఫంక్షన్ ఏంటి అంటే సార్ట్ అండర్ స్కోర్ వాల్యూస్ అనమాట. సో ఈ ఫంక్షన్ యూస్ చేసుకుని నేను సార్ట్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫంక్షన్ లోపల ఏ కాలమ్ని యూస్ చేసుకుని నేను సార్ట్ చేయాలి డేటా మొత్తాన్ని అనేది నేను మెన్షన్ చేయాలి. సో దానికోసమని ఐ హ్యావ్ ఏ పారామీటర్ కాల్డ్ బై. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో లెట్స్ ఏ అప్లికెంట్ ఇన్కమ్ బేస్ చేసుకుని సార్ట్ చేయి అని చెప్తున్నా. ఓకే, తర్వాత ఐ హ్యావ్ టు మెన్షన్ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలా, డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలా అని. ఓకే, సో దానికోసమని నాకు ఇంకో పారామీటర్ ఉంది అసెండింగ్ అని. సో ఇక్కడ నేను మెన్షన్ చేసుకుంటా అసెండింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అన్నాను అనుకోండి. సో క్యాపిటల్ TRUE. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే అబ్జర్వ్ చేయండి, నాకు నా డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో ఏ కాలం బేస్ చేసుకుని అప్లికెంట్ ఇన్కమ్ కాలం బేస్ చేసుకుని అరేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మినిమం వాల్యూ ఉంది, మ్యాక్సిమం వాల్యూ ఉంది. 81,000 ఈజ్ ద మ్యాక్సిమం అప్లికెంట్ ఇన్కమ్. ఓకే, అదే నేను
అసెండింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని పెడితే నాకు ఫస్ట్ వాల్యూ 81,000 వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నాకు నేనేం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే, సో మెజారిటీ అప్లికెంట్స్ ఏ ఇన్కమ్ రేంజ్లో ఉన్నారు, వాళ్ళ మినిమం ఇన్కమ్ ఎంత ఉంది, మ్యాక్సిమం ఇన్కమ్ ఎంత ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ సార్టింగ్ అనే దాన్ని యూస్ చేసుకుని నేను సార్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఒక కాలం యూస్ చేసుకుని సార్ట్ చేసుకోవాలా, మల్టిపుల్ కాలమ్స్ యూస్ చేసుకుని సార్ట్ చేసుకోవచ్చా అనే ఆప్షన్ ఉందా అంటే, ఎస్, మనకి మల్టిపుల్ కాలమ్స్ యూస్ చేసుకుని సార్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో దానికోసం అని నేనేం చేస్తాను అంటే, ఇక్కడ లిస్ట్ తీసుకుంటున్నా. లిస్ట్ తీసుకుని నేను సెకండ్ కాలం కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కో అప్లికెంట్ ఇన్కమ్, సో ఆ కాలం కూడా మెన్షన్ చేస్తే, సో నేను ఈ 2 కాలమ్స్ని యూస్ చేసుకుని సార్ట్ చేస్తాను అనమాట అది నాకు. ఓకే, సో సి మనకి ఆప్షన్ అనేది ఉంది, బట్ ఐడియల్ వే ఇస్ టు యూస్ 1 కాలమ్ టు సార్ట్ ద డేటా. ఓకే, ఇప్పుడు ఈ 2 కాలమ్స్ని అసెండింగ్ ఆర్డర్లోనే సార్ట్ చేస్తుంది. లెట్స్ సే నాకు అప్లికెంట్ ఇన్కమ్ని డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి, కో అప్లికెంట్ ఇన్కమ్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ కూడా లిస్ట్ తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ మనకున్న ఆప్షన్స్ అనమాట. సో మనం దాన్ని ఐడియల్ వేలో మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అసెండింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అన్నాను అనుకోండి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే ఆర్డర్లో, ఏదైతే ఆర్డర్లో మనం ఇక్కడ కాలమ్ నేమ్స్ ఇచ్చామో, అప్లికెంట్ ఇన్కమ్ అనేది ఫాల్స్ ఉంది, అంటే అది డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అవుతుంది. కో అప్లికెంట్ ఇన్కమ్కి అసెండింగ్ ట్రూ ఉంది, అంటే అది అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు మనం స్పెసిఫై చేసిన ఆర్డర్లో అరేంజ్ అయిపోతాయి అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ సార్టింగ్ ద డేటా మీన్స్. అంటే మనం డేటాని మనకి అందులోంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఈ సార్ట్ వాల్యూస్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుని సార్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ క్యాన్ డూ. సో సార్ట్ చేయడానికి నేను ఏ ఫంక్షన్ యూస్ చేశాను అంటే సార్ట్ అండర్స్కోర్ వాల్యూస్. ఇందులో నాకు 2 పారామీటర్స్ ఉన్నాయి. బై అంటే కాలమ్స్ మెన్షన్ చేసుకుంటా, సెకండ్ది అసెండింగ్ అనే దగ్గర ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మెన్షన్ చేసుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ వాల్యూ కౌంట్స్. ఐల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్ ఇన్ డీటెయిల్డ్ వే. లెట్స్ సే మన డేటాను ఇంకోసారి డాట్ హెడ్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే కొన్ని న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని టెక్స్ట్ డేటా ఉంది. టెక్స్ట్ డేటాని మనం కేటగోరికల్ డేటా అని కూడా పిలవచ్చు. సో కేటగిరీస్ ఉన్నాయి, సో కాంబినేషన్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, ఇప్పుడు నాకు క్వశ్చన్ వచ్చింది ఏంటి అంటే, మన డేటాలో ఎంతమంది మ్యారీడ్ ఉన్నారు, ఎంతమంది అన్మ్యారీడ్ ఉన్నారు అనే క్వశ్చన్ వచ్చింది. ఆర్ ఎంతమంది మేల్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్ అప్లికెంట్స్ ఉన్నారు అనేది నాకు క్వశ్చన్ వచ్చింది. ఓకే, అంటే ఏం చేస్తున్నాం ఎగ్జాక్ట్గా ఇక్కడ అంటే, వీఆర్ కౌంటింగ్ ద కేటగిరీస్. అంటే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఓకే, అందులో ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని అప్లికెంట్స్ ఆర్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది చెక్ చేయడం కోసం వాల్యూ కౌంట్స్ అనేది యూస్ చేస్తాం. వాల్యూ అంటే ఈ కేటగిరికల్ వాల్యూస్ అనమాట. ఆ కేటగిరికల్ వాల్యూస్ని కౌంట్ చేయడానికి వాల్యూ కౌంట్స్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుని చేస్తాం అనమాట. దీన్ని చేసే ప్రాసెస్ ఏంటి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జెండర్ అనే కాలం మీద అంటే చెక్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను అంటే, ఓకే, సో డిఎఫ్ ఆఫ్ జెండర్ అంటే ఆ కాలంని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓన్లీ ఆ కాలం మాత్రం సెలెక్ట్ అవుతుంది. దాని మీద వాల్యూ అండర్ స్కోర్ కౌంట్స్ అని రన్ చేస్తే నాకు మేల్ అప్లికెంట్స్ 489 మెంబర్స్ ఉన్నారు, ఫీమేల్ అప్లికెంట్స్ 112 మెంబర్స్ ఉన్నారు. సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అంటే మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది అప్లికెంట్స్ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. అంటే ఏం చేస్తున్నాం అంటే ఎగ్జాక్ట్గా ఈ టెక్స్ట్ కాలంలో ఉండే కేటగిరీస్ యొక్క కౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఈ వాల్యూ కౌంట్స్ అనే దాన్ని యూస్ చేసుకుని. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎడ్యుకేషన్ అనే కాలం ఉంది. అంటే ఎడ్యుకేషన్ వైజ్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, అందులో ఎవరెవరు ఉన్నారంటే గ్రాడ్యుయేట్స్ 480 మెంబర్స్ ఉన్నారు. నాట్ గ్రాడ్యుయేట్స్ అంటే లైక్ గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళు 134 మెంబర్స్ ఉన్నారు మన డేటాలో. ఓకే, సో ఇదొక ఇన్ఫర్మేషన్. సో మనం ఆ ఇన్ఫర్మేషన్ని ఈ వాల్యూ కౌంట్స్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుని ఆ డేటా నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఏరియా, ఓకే, సెమీ అర్బన్, అర్బన్ అండ్ రూరల్. ఓకే, సో నాకు కేటగిరీస్ యొక్క కౌంట్ అనేది తెలిసిపోతుంది, వాల్యూ కౌంట్స్ అనేది. సో ఇవన్నీ యూస్ చేసుకుంటాం, అంటే సార్టింగ్ కానీ వాల్యూ కౌంట్స్ కానీ ఇవన్నీ యూస్ చేసుకుని ఆ డేటాని ఇంకా బెటర్గా అర్థం చేసుకుని అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం
అనే దానికి యూజ్ చేస్తాం. ఓకే, సో వాల్యూ కౌంట్స్ అనేది కౌంట్ categorical values in a column. So this is what value counts is. Okay, ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. సో ట్రై డూయింగ్ ఇట్. మీరు డేటా సెట్ ఎప్పుడైతే నేను ఇస్తానో ఆ డేటా సెట్ మీద ఒక 3 or 4 కాలమ్స్ కానీ వాల్యూ కౌంట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసి ఒకసారి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి అసలు ఏంటి అవుట్పుట్ అనేది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ గ్రూపింగ్ డేటా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో లెట్స్ సే నేను గ్రూపింగ్ డేటా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. బికాస్ స్ట్రైట్ ఫార్వర్డ్ కోడింగ్లోకి వెళ్ళిపోతే ఫ్యూ మైట్ నాట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఒకసారి అర్థం చేసుకుంటా ట్రై చేయండి. లెట్స్ సే ఒక క్లాస్ రూమ్లో 20 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఓకే, సో నేను ఏం చేస్తాను అంటే వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్న. ఓకే, సో ఇది నా క్వశ్చన్. ఇది అర్థం చేసుకోవాలి, ఇది అనలైజ్ చేయాలి నేను నా డేటా నుంచి అర్థం చేసుకోవాలి నేను ఇది. సో వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్న. సో దీనికోసం జనరల్గా ఏం చేస్తాం, ఓకే లెట్స్ సే నా దగ్గర బంచ్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి, వాళ్ళ మార్క్ షీట్స్ అని నా దగ్గర ఉన్నాయి. సో ఈ మార్క్ షీట్స్ అని నా దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, జనరల్గా ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలంటే బాయ్స్ ఒక యావరేజ్ మార్క్స్, గర్ల్స్ ఒక యావరేజ్ మార్క్స్ ఉన్నాయి. నా దగ్గర 40 పేపర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, విల్ సపరేట్ దెమ్, రైట్. వాటిని సపరేట్ చేస్తాం. ఎలాగా, 20 బాయ్స్ 20 గర్ల్స్ ఈ మార్క్స్ షీట్స్ని సపరేట్ చేసుకుంటాం. ఈ పేపర్స్ని 20 కింద సపరేట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, ఇక్కడ యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, అంతే కదా. అంటే ఏం చేస్తున్నాం, నా దగ్గర ఉన్న కంప్లీట్ డేటాని నేను గ్రూప్ చేసుకున్నా. సపరేటింగ్ అంటే యూ క్యాన్ సే ఇట్ యాస్ గ్రూపింగ్, అంతే కదా. సో గ్రూప్ చేసుకుని దెన్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ వాట్ ఎవర్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఐ వాంట్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ దాట్. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాస్ గ్రూప్ బై. దీన్ని గ్రూప్ బై అంటాం. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తున్నాం అంటే గ్రూప్ బై చేయడానికి నాకు ఏ డేటా ఉండాలి అంటే కేటగోరికల్ డేటా ఉండాలి. సో గ్రూప్ బై చేసిన తర్వాత అంటే నేను డివైడ్ చేస్తాను. ఇక్కడ 20 బాయ్స్ పేపర్స్ ఉన్నాయి, 20 గర్ల్స్ పేపర్స్ ఉన్నాయి. అంటే జెండర్ బేస్డ్ నేను గ్రూప్ చేసుకున్నాను డేటాని. ఓకే, సో అంటే గ్రూప్ చేయడానికి నేను ఏ కాలం యూస్ చేసుకున్నా, జెండర్ అనే కేటగిరీ యూస్ చేసుకుని గ్రూప్ చేశా. తర్వాత అంటే గ్రూప్ చేసిన తర్వాత నేను యావరేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఏం యూస్ చేశా, మార్క్స్ అనేవి యూస్ చేశా. అంటే ఎప్పుడైనా గ్రూప్ బై చేయాలి అంటే నేను 2 కాలమ్స్ని కన్సిడర్ చేసుకోవాలి. 1 కేటగోరికల్ కాలం, సెకండ్ ఒక న్యూమరికల్ కాలం. ఓకే, సో ఈ న్యూమరికల్ కాలం కేటగోరికల్ కాలం అనేవి యూస్ చేసుకుని మాత్రం నేను గ్రూప్ బై అనేది పర్ఫామ్ చేయగలుగుతా. సో కేటగోరికల్ కాలంని ఎప్పుడు యూస్ చేసుకుంటాం అంటే డేటాని గ్రూప్ చేయడానికి. న్యూమరికల్ కాలం ఎప్పుడు యూస్ చేస్తామంటే ఏదైనా మ్యాథమెటికల్ ఆపరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ న్యూమరికల్ కాలం అనేది యూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న డేటాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నాకు డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సే మనం జెండర్ అనే కాలమ్ని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో జెండర్ వైజ్ అప్లికెంట్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది చూద్దాం. ఓకే, అంటే మేల్ అప్లికెంట్స్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, ఫీమేల్ అప్లికెంట్స్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది. ఓకే, యావరేజ్ అనే అనుకుందాం. అంటే ఏం చేయాలి, ఫస్ట్ నేను ఎక్కడెక్కడైతే మేల్ ఉన్నారో ఆ డేటా మొత్తాన్ని సపరేట్ చేయాలి, ఎక్కడెక్కడైతే ఫీమేల్ ఉన్నారో ఆ డేటా మొత్తాన్ని సపరేట్ చేయాలి. దెన్ వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అంతే కదా, రైట్. సో ఇది చేయడం కోసం నా దగ్గర పాండాస్లో నాకున్న ఫంక్షన్ ఏంటి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డిఎఫ్ డాట్ గ్రూప్ బై. నా ఫంక్షన్ నేమ్ ఏంటి అంటే గ్రూప్ బై. సో ఈ గ్రూప్ బై అనే ఫంక్షన్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రూప్ బై చేయడానికి అంటే సపరేట్ చేయడానికి నేను ఏ కాలం యూస్ చేశా, ఏ టైప్ ఆఫ్ కాలం యూస్ చేశా, జెండర్ అంటే కేటగోరికల్ కాలం యూస్ చేశా. ఓకే, సో ఈ కేటగోరికల్ కాలం అనేది ఈ బ్రాకెట్స్ లోపల ఉంటుంది అనమాట. ఓకే, ఈ బ్రాకెట్స్ లోపల ఒక లిస్ట్ ఓపెన్ చేసి నేను ఆ కేటగోరికల్ కాలం మెన్షన్ చేసుకుంటున్నాను. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు ఇది రన్ చేశాను, నాకు అవుట్పుట్లు ఏం రాలా. ఐ జస్ట్ గాట్ ఏ గ్రూప్ బై ఆబ్జెక్ట్. అంటే ఏంటంటే అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అంటే లోపల
నా డేటా మొత్తాన్ని జెండర్ బేస్డ్ మీద గ్రూప్ చేసి పెట్టేసుకుంది అంతే. అంటే నేను 40 షీట్స్ ఉన్నాయి నా దగ్గర, 40 మార్క్ షీట్స్ ఉన్నాయి. ఈ 40 మార్క్ షీట్స్ని సపరేట్ చేసి పెట్టేసుకుంది అంతే. అంటే ఇంకేం క్యాలిక్యులేట్ చేయలేదు, సపరేట్ చేసి పెట్టుకుంది అంతే. ఓకే, నౌ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? మార్క్ షీట్ సపరేట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ సపరేట్ అయిన ఈచ్ కేటగిరీ మీద నాకు కావాల్సిన అగ్రిగేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మ్యాథమెటికల్ ఆపరేషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు జెండర్ బేస్డ్ మనం డేటాను సపరేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఓకే, సో ఆ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడం కోసం అబ్జర్వ్ చేయండి, బయట ఇంకొక లిస్ట్ ఓపెన్ చేశా. బయట ఈ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేసి బయట ఒక లిస్ట్ ఓపెన్ చేసి ఇక్కడ నేను అప్లికెంట్ ఇన్కమ్ అనే న్యూమరికల్ కాలమ్ని కాల్ చేసి దాని మీద నేను మీన్ అనేది మెన్షన్ చేస్తున్నాను. మీన్ అంటే యావరేజ్ కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఫీమేల్ అంటే 4643, అంటే $4,643. మేల్ అయితే $5,446. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ గ్రూపింగ్ అంటే డేటా. ఇట్స్ నాట్ సింపుల్ గ్రూపింగ్ కాదు. డేటాని గ్రూప్ చేసుకుని మనం గ్రూప్ అయిన డేటా మీద ఏదైనా క్యాలిక్యులేట్ చేయడం అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ వే టు డూ గ్రూపింగ్ అనమాట. ఓకే, హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్. ఓకే, సో గ్రూపింగ్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎందుకు నేను చాలా ఇంపార్టెంట్ అన్నానంటే, మనం పర్ఫామ్ చేసే అనాలిసిస్ అన్నిటిలో గ్రూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఏ కేసు తీసుకున్నా, ఏ అనాలిసిస్ తీసుకున్నా గ్రూప్ చేసుకుని మాత్రమే అనాలిసిస్ అనేది జరిగిద్ది మ్యాక్సిమం చాలా వరకు. సో గ్రూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో దీన్ని జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న డేటా సెట్లో ప్రతి కేటగిరీకి ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ వైజ్ వాట్ ఈజ్ యావరేజ్ ఇన్కమ్ అని అనుకోండి. గ్రాడ్యుయేట్స్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, నాన్ గ్రాడ్యుయేట్స్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది. గ్రాడ్యుయేట్స్ 5,857, క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది. ఓకే, ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే 7,680. నాట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళు వేరే దగ్గరే వర్క్ చేస్తుంటారు, వేరే కంపెనీలో వర్క్ చేస్తుంటారు, వాళ్ళ ఇన్కమ్ ఇది. ఓకే, సో ఈ డేటా మొత్తం నాకు కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మ్యారీడ్ వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది, మ్యారేజ్ అవని వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో మనం ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కాలం చేసుకుంటే కాదు, ప్రతి కాంబినేషన్ ట్రై చేసుకోవాలి. ఓకే, బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫంక్షన్ దట్ వీ హ్యావ్ ఇన్ పాండాస్. జస్ట్ కొద్ది టైం స్పెండ్ చేయండి దీని మీద. ఓకే, ఇది గ్రూపింగ్ అనమాట, డేటా గ్రూపింగ్ ఇది, which will be used very efficiently in the analysis part. Okay, next one, feature engineering, one of the most important as well. So feature engineering అంటే ఏంటంటే, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మన దగ్గర ఉన్న డేటాలో నేను ఇప్పుడు దీన్ని యూస్ చేసుకుని ఒక ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో అంటే అదే కదా మనం అనాలిసిస్ అంటే. అనాలిసిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్టింగ్ హిడెన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటా ఆర్ ఇన్సైట్స్ ఫ్రమ్ ద డేటా. ఇన్సైట్ అంటే ఇన్ఫర్మేషన్ అన్నట్టు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు, అది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దానికోసం నేను ఈ ఫీచర్ ఇంజనీరింగ్ అనే దాన్ని యూస్ చేసుకుంటా. ఈ ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, ఎక్స్ట్రాక్టింగ్ న్యూ కాలమ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కాలమ్స్. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, లెట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు లోన్ డేటా సెట్ తీసుకుందాం. సో లోన్ తీసుకునే వాళ్ళకి క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇన్కమ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, బ్యాంక్స్కి క్రెడిట్ స్కోర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 700 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఓకే, గ్రేటర్ దాన్ 700 అండ్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 10 lakhs. ఓకే, వీళ్ళు వాల్యుబుల్ కస్టమర్స్ అనుకోండి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సెకండ్ దీనికన్నా తక్కువ ఉన్నవాళ్ళు, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ గైస్, తక్కువ ఉన్నవాళ్ళు, ఓకే, నాట్ సో వాల్యుబుల్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇక్కడ మన క్రెడిట్ స్కోర్ అనే కాలం ఉంది, ఇన్కమ్ అనే కాలం కూడా ఉంది. ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని నేను థర్డ్ కాలం క్రియేట్ చేస్తున్నా, వాల్యుబుల్ ఎస్ ఆర్ నో అని. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం చేస్తానంటే, ఈ కండిషన్స్ మ్యాచ్ అయిన దగ్గర నేను ఎస్ అని పెడతా, ఈ కండిషన్స్ మ్యాచ్ అయిన దగ్గర నో అని పెడతా. అంటే నేనేం చేస్తున్నా, ఈ రెండు కాలమ్స్ని యూజ్ చేసుకుని థర్డ్ కాలమ్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ అగైన్,
ఈ 2 ఎగ్జిస్టింగ్ కాలమ్స్‌ని యూజ్ చేసుకొని నేను థర్డ్ కాలమ్‌ని క్రియేట్ చేస్తున్నా. ఈ కాలమ్ నా డేటాలో లేదు. నాకు డేటా వచ్చినప్పుడు నాకు ఈ కాలమ్ అనేది లేదు. బట్ నేను ఎగ్జిస్టింగ్ కాలమ్స్‌ని యూజ్ చేసుకొని ఒక కాలమ్‌ని క్రియేట్ చేసే ప్రాసెస్‌నే ఫీచర్ ఇంజినీరింగ్ అంటాం. ఐఎమ్ కైండ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఏ ఫీచర్ ఫ్రమ్ ద డేటా. ఓకే. ఫీచర్ అనేది అంటే ఒక కాలమ్‌ని నేను ఎగ్జిస్టింగ్ డేటా నుంచి క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో ఈ ప్రాసెస్‌ని ఫీచర్ ఇంజినీరింగ్ అంటాం. సో మనం దీన్ని ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి వీ షుడ్ నో దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ బ్యాంకింగ్ దాని మీద కొద్దిగా అండర్స్టాండింగ్ ఉండాలి. లెట్స్ సే ఇఫ్ యూర్ డీలింగ్ విత్ బ్యాంకింగ్ డేటా. ఓకే. బట్ దిస్ ఈస్ వాట్ ఫీచర్ ఇంజినీరింగ్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి జస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ మన డేటాలో అప్లికెంట్ ఇన్కమ్ whoever has applicant income greater than 2500, okay, and loan amount less than 5000, just an example is okay చిన్న ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇక్కడ ఎవరికైతే అప్లికెంట్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 2000 నుండి కో అప్లికెంట్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 5000 ఉంటే ఓకే ఐ విల్ మేక్ దెమ్ యాజ్ వాల్యుబుల్ కస్టమర్స్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో దీన్ని బేస్ చేసుకుని నేను థర్డ్ కాలమ్ క్రియేట్ చేస్తాను, అది వాల్యుబుల్ అని ఎస్ ఆర్ నో అని చెప్పి. ఓకే. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ I'm just creating, I'm extracting those records. Okay. Observe చేయండి కేర్ఫుల్గా. I'm writing a condition here, conditional based retrieval greater than 2000. ఓకే. ఇది నా ఫస్ట్ కండిషన్. సో నా ఫస్ట్ కండిషన్ ఒక బ్రాకెట్లో పెట్టేసుకుంటున్నా. ఓకే. అంటే నేను ఈ కాలం మీద ఒక కండిషన్ అప్లై చేస్తున్నా గ్రేటర్ దాన్ 2000 అని. ఓకే. నెక్స్ట్ది అండ్ డిఎఫ్ ఆఫ్ కో అప్లికెంట్ ఇన్కమ్. ఓకే. సెకండ్ కాలం ఇదే కదా, DF of co-applicant income greater than 5000, just an example. దీనికి రియల్ ఎగ్జాంపుల్ కాదు ఇది, జస్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ జస్ట్ టు షోకేస్. ఓకే. సో ఈ రెండు సాటిస్ఫై అయినోళ్ళు మాత్రమే నాకు వాల్యుబుల్ కస్టమర్స్ అనుకోండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డేటా వచ్చిన మొత్తంలో నాకు గ్రేటర్ దాన్ 2000 గ్రేటర్ దాన్ 5000 ఉన్నారు. సో ఎంతమంది ఉన్నారు మా డేటా మొత్తం మీద అంటే I can count it, but before that I'll just okay. సో ఇది నా కేజ్ అనమాట. సో వీళ్ళందరూ నాకు క్రైటీరియా సాటిస్ఫై అవుతున్న వాళ్ళు, నా క్రైటీరియా సాటిస్ఫై అవుతున్నారు వీళ్ళంతా. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యిందో అక్కడ నేను ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలి, అంతే కదా. సో దిస్ ఈస్ వాట్ మై టాస్క్ ఈస్ నా. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే నేను క్రియేట్ చేయబోయే కాలం ఏంటంటే వాల్యుబుల్. ఓకే. సో అక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ నో అని పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను నాకు కావాల్సిన రోస్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. డిఎఫ్ డాట్ ఎల్ఓసి. ఓకే. ఎల్ఓసి అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకి రోస్ రిట్రీవ్ చేసుకోవాలన్నప్పుడు, రోస్ ఆర్ కాలమ్స్. ఓకే. సో ఈ స్పేస్లో నేను ఏం చేస్తున్నానంటే డిఎఫ్ డాట్ ఎల్ఓసి ఓపెనింగ్ ఏ బ్రాకెట్, ఈ లోపల నేను నాకు కావాల్సిన కాలమ్స్ని రిట్రీవ్ చేసుకుంటున్నా. డిఎఫ్ ఆఫ్ డిఎఫ్ ఆఫ్ నాకు కావాల్సిన కాలం అంటే అప్లికెంట్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 2000. ఓకే. ఇది ఫస్ట్ కండిషన్ క్లోజ్ చేస్తున్నా అండ్ సెకండ్ కండిషన్ ఓపెన్ చేస్తున్నా, కో అప్లికెంట్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 5000. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిఎఫ్ ఆఫ్ కో అప్లికెంట్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 5000. సో బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు రావాల్సిన వాల్యూ ఏంటంటే వాల్యుబుల్. సో ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి దాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు ఎస్. ఓకే. సో ఇక్కడ నేను బై డిఫాల్ట్ ఈ వాల్యూ ఇచ్చేసాను. ఎక్కడైతే ఈ కండిషన్ ట్రూ అవుతుందో అక్కడ ఈ కాలంలో ఎస్ అంటున్నా. సో అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ నా డిఎఫ్ డాట్ హెడ్ టైప్ చేస్తే నాకు లాస్ట్లో ఈ కాలం ఉంటుంది వాల్యుబుల్ ఎస్ ఆర్ నో అని. ఇప్పుడు నేను చెక్ చేసుకోవచ్చు ఎంతమంది వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారు అని. ఓకే. సో దానికోసం ఏం చేయొచ్చు, I can use value counts. సో వాల్యూ కౌంట్స్ యూస్ చేసుకుని వాల్యూ కౌంట్స్. సో ఎంతమంది వాల్యుబుల్ ఉన్నారు, 191 కస్టమర్స్ వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారు, 423 కస్టమర్స్
నాట్ ఎ వాల్యుబుల్ కస్టమర్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఆన్ ఏ హోల్ మన ఐడియా ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ కాలమ్స్ని యూస్ చేసుకుని నేను కొత్త కాలం క్రియేట్ చేశా వాల్యుబుల్ అని. ఓకే, సో నాకు ఆ వాల్యుబుల్ అనే కాలం క్రియేట్ చేయడం వల్ల నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది, నా డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వీ క్రియేట్ ఆర్ వై వీ పర్ఫార్మ్ ఫీచర్ ఇంజనీరింగ్. ఓకే, సో హోప్ ఇట్స్ క్లియర్ నవ్. సి మనం క్రియేట్ చేసుకునే దానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి, ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఈ ఎల్ఓసి అనే దాన్ని యూస్ చేసుకుని క్రియేట్ చేశా. ఓకే, సో ఇంకా డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ డేటా అనలిటిక్స్ సిరీస్ నేను స్టార్ట్ చేస్తాను. అందులో ఇంకా డీటెయిల్డ్గా పాండాస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి, అంటే ఒక 7 or 8 days నేను పాండాస్ మీద టైం స్పెండ్ చేసి నేను ఇంకా డీటెయిల్డ్గా చేస్తాను. ఓకే, అక్కడ నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. బట్ వాట్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ టాపిక్స్ మాత్రం ఇక్కడ కవర్ చేయగలుగుతున్నాను అనమాట. ఓకే, సో జస్ట్ ట్రై చేయండి ఒకసారి, ఇలా ట్రై చేయండి. మనకి ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకొని యూ కెన్ పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఫీచర్ ఇంజనీరింగ్ మీన్స్. ఓకే, సో హోప్ ఎవ్రీవన్ ఫాలోడ్ దిస్ వన్. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, నేను ఈ పివట్ టేబుల్ అనేది నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డేటా ట్రాన్స్ఫర్మేషన్ టూల్ దట్ వీ హ్యావ్ ఇన్ పాండాస్లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ ఇది. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసి అక్కడ దాని యూస్ కేస్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకే, సో వీడియో మీరు ట్రై చేస్తున్నప్పుడు పాజ్ చేసుకుంటా ప్రాక్టీస్ కూడా చేయండి. మీకు డేటా సెట్ అనేది నేను ఫస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది, సెకండ్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటుంది, థర్డ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా లేకపోతే ఫస్ట్ వీడియోలో ఫర్ ష్యూర్ ఉంది, నేను ఆల్రెడీ పెట్టేశాను. ఓకే, సో అక్కడి నుంచి డేటా తీసుకుని మీరు 1 by 1 చేసుకుంటారండి. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, సో అని ఇలా చేసుకుంటారండి. ఓకే, సో హోప్ ఎవ్రీవన్ ఫాలోయింగ్. మీకు ఎంతవరకు హెల్ప్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ఇంకేదైనా టాపిక్స్ ఆర్ ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే అది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ దాట్ యాజ్ వెల్. ఓకే, హోప్ ఎవ్రీవన్ ఈస్ లెర్నింగ్ సంథింగ్ న్యూ త్రూ దిస్ సిరీస్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని వేస్ ఆఫ్ డేటా అనాలిసిస్ కానీ మెషిన్ లెర్నింగ్కి డేటాను ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ టాపిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ జై హింద్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 45 days AI లెర్నింగ్ సిరీస్. పాస్ట్ 3 daysగా మనం పాండాస్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం. అంటే మనకున్న CSV ఫైల్స్ కానీ ఎక్సెల్ ఫైల్స్ కానీ ఎలా రీడ్ చేయాలి, డేటాని ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ఎలా అనలైజ్ చేయాలి అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సో టుడే ఇది 4th day మనకి. సో ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో పివట్ టేబుల్ డిస్కస్ చేయాలి యాక్చువల్గా, బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల నేను ఈ వీడియోలోకి స్ప్లిట్ చేశాను అనమాట. సో ఈరోజు ఐల్ స్టార్ట్ విత్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ అనాలిసిస్ చేయడానికి ఉన్న డేటాని నేను ఫార్మాట్, అంటే దాన్ని వేరే ఫార్మాట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే నేను దాన్ని అనలైజ్ చేయగలను. లాస్ట్ వీడియోలో చూసాం కదా మనం, కైండ్ ఆఫ్ వాల్యూ కౌంట్స్ కానీ గ్రూప్ బై కానీ. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనకున్న డేటాని వేరే ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకుని దాన్ని అనలైజ్ చేస్తున్నాం. ఓకే, అలాగే పివట్ టేబుల్ అనేది వన్ ఆఫ్ ద ఫామ్ అనమాట. అలాగే విల్ సీ మర్జింగ్ డేటా ఫ్రేమ్స్, అంటే నా దగ్గర మల్టిపుల్ డేటా ఫ్రేమ్స్ ఉన్నాయి, వాటిని నేను మర్జ్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఒక సింగిల్ డేటా ఫ్రేమ్లో కంబైన్ చేసుకునే ఫార్మాట్ ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. అలాగే ఫైనల్గా మనకి ఫైనల్ డేటా సెట్ ఉంటుంది కదా, దాన్ని ఎలా CSV ఫైల్ కింద కానీ ఎక్సెల్ ఫైల్ కింద ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్స్. సో ఫస్ట్ పివట్ టేబుల్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బిఫోర్ గోయింగ్ ఇన్ టు పివట్ టేబుల్ కాన్సెప్ట్ నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. లెట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నా దగ్గర డేటా సెట్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఎవ్రీ రోలో ఒక స్టూడెంట్ డేటా అనేది ఉంటుంది. ఇది ఒక స్టూడెంట్ టేబుల్. ఇందులో నాకున్న కాలమ్స్ ఏంటి అంటే స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, బ్రాంచ్ అండ్ మార్క్స్. ఓకే, సో ఎవ్రీ రోలో నాకు స్టూడెంట్ డేటా ఉంటుంది. లెట్స్ సే ఒక క్లాస్ రూమ్లో 40 స్టూడెంట్స్ ఉంటే సో ఆన్ 40 members ఉంటారు. ఓకే, నా నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ డేటా యాజ్ ఇట్ ఈజ్ ఉంటే నేను దాన్ని అనలైజ్ చేయలేను, దాంట్లోంచి ఏం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయలేను. అనలైజింగ్ అంటే దాంట్లోంచి ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే అదే అనాలిసిస్ అనమాట. నేనేం అనలైజ్ చేయలేను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటా, అంటే దాన్ని ఫామ్ మార్చుకుంటే ఇన్ సచ్ ఏ వే దట్
దాంట్లోంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే విధంగా మార్చుకోవడానికి ట్రాన్స్ఫర్మేషన్ అంటాం జనరల్గా. లాస్ట్ క్లాస్లో కూడా చూసాం మనం. ఇప్పుడు నేను పివట్ టేబుల్ అనే దాన్ని యూస్ చేసుకుని ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుపుతాను. ఓకే, సో ఈ పివట్ టేబుల్లో 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ది ఇండెక్సెస్ అనమాట, తర్వాత కాలమ్స్ అండ్ లాస్ట్ వన్ వాల్యూస్. సో ఈ 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి పివట్ టేబుల్లో. సో మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఇండెక్స్ అంటాం, ఈ ఏరియాని కాలమ్స్ అంటాం, ఈ ఏరియాని వాల్యూస్ అంటాం. ఓకే, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఈ ఏరియాని ఇండెక్స్ అంటాం, దీన్ని కాలమ్స్ అంటాం, దీన్ని కాలమ్స్ అంటాం అండ్ దీన్ని వాల్యూస్ అంటాం. ఓకే, సో నేను ఇప్పుడు డేటా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. పివట్ టేబుల్లో ఎలాంటి ఆపరేషన్స్ చేయొచ్చు అని మాన్యువల్గా ఫస్ట్ చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను స్టూడెంట్ బ్రాంచ్ని బట్టి వాళ్ళకున్న యావరేజ్ మార్క్స్ ఏంటో చెక్ చేయాలి నేను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈసీఈ, సిఎస్సి, ఈసీఈ ఇలా ఉన్నారు. ఓకే, సో ఇలా స్టూడెంట్స్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే వాళ్ళ మార్క్స్ కావాలి నాకు. ఓకే, అందులో యావరేజ్ మార్క్స్ కావాలి. ఓకే, లెట్స్ నేను ఇంకో కాలం కూడా యాడ్ చేసుకుంటాను ఇక్కడ, జెండర్ అని. ఓకే, జస్ట్ టు ఎక్స్ప్లెయిన్, నెక్స్ట్ స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ, ఇండెక్స్ పొజిషన్లో బ్రాంచ్ అనే కాలం పెట్టుకుంటా. ఓకే, కాలమ్స్ ప్లేస్లో జెండర్ అనే కాలం యూస్ చేస్తా, అలాగే వాల్యూస్లో మార్క్స్ అని యూస్ చేస్తా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. అసలు ఏంటి ఇండెక్స్ కాలమ్స్ అంటే, నేను ఈ పివట్ టేబుల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చానమాట. అంటే ఇండెక్స్లో బ్రాంచ్ అనే కాలం యూస్ చేయి, కాలమ్స్లో జెండర్ అనే కాలం యూస్ చేయి, వాల్యూస్లో మార్క్స్ అనే కాలం యూస్ చేయని. సో ఇప్పుడు ఏం చేసిద్ది అంటే ఇలా ఉన్న డేటా ఫ్రేమ్ని ఇది ఎలా మార్చిద్ది అంటే ఈ రకంగా మార్చిద్ది అనమాట. ఓకే, సో ఇలా ఉన్న డేటా సెట్ని ఈ రకంగా మార్చేసింది ఇప్పుడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇండెక్స్ పొజిషన్ అన్నా కదా, ఇండెక్స్ పొజిషన్లో ఏ కాలమ్స్ వచ్చేసినాయి, బ్రాంచ్ వాల్యూస్ వచ్చేసినాయి. ఇది కాలమ్ సెక్షన్ అన్నా కదా, ఇక్కడ ఏం వచ్చేసినాయి, జెండర్ వాల్యూస్ వచ్చేసినాయి. ఇక్కడ వాల్యూస్లో మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఈసీఈలో మేల్ స్టూడెంట్స్కి యావరేజ్ మార్క్స్ ఎంత, ఈసీఈలో ఫీమేల్ స్టూడెంట్కి యావరేజ్ మార్క్స్ ఎంత, నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు సిఎస్సిలో మేల్ స్టూడెంట్స్కి యావరేజ్ మార్క్స్ ఎంత, ఫీమేల్ యావరేజ్ మార్క్స్ ఎంత, ట్రిపుల్ ఎంఎక్, ఇలా ప్రతి డేటాని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ప్రాసెస్ని మనం పివట్ టేబుల్తో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వాట్ పివట్ టేబుల్ డస్ ఫర్ అస్ ఆర్ హెల్ప్స్ అస్ టు డూ ద అనాలిసిస్. ఓకే, ఒకసారి చూద్దాం, ఒకసారి నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. సో నేనేం చేస్తానంటే మనకి ఆల్రెడీ ఒక డేటా సెట్ ఉంది కదా, డ్రాఫ్ట్ హెడ్ అంటే నాకు ఈ డేటా వచ్చేసింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. నా దగ్గర జెండర్ ఉంది. ఓకే, లెట్స్ సే ఇంకా నేను ఈజీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు ఈజీగా అర్థం అవడానికి. నేను అప్లికెంట్ లోన్ ఇన్కమ్ అనేది జెండర్ అండ్ ఎడ్యుకేషన్ వైజ్ చెక్ చేయాలనుకుంటున్నా. ఓకే, అంటే మేల్ గ్రాడ్యుయేట్స్కి అప్లికెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, మేల్ నాట్ ఏ గ్రాడ్యుయేట్కి అప్లికెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, అలాగే ఫీమేల్ గ్రాడ్యుయేట్స్కి అప్లికెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, ఫీమేల్ నాన్ గ్రాడ్యుయేట్స్కి అప్లికెంట్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో దీనికోసం నేను ఈ పివట్ టేబుల్ అనేది యూస్ చేస్తాను. ఓకే, ఎలా యూస్ చేస్తున్నాను అనేది జాగ్రత్తగా గమనించండి. పీడీ డాట్ పివట్ టేబుల్. ఓకే, ఇది ఫంక్షన్. పీడీ అంటే పాండాస్, మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. పివట్ టేబుల్ అనేది ఫంక్షన్. ఓకే, సో ఈ ఫంక్షన్ లోపల నాకు 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఇండెక్స్. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ ఆర్ చాయిస్ అనమాట. మన చాయిస్ ఇది, ఏ కాలం ఇండెక్స్లో ఉండాలి, ఏ కాలం సెక్షన్లో ఉండాలి, ఏ కాలం మనకి వాల్యూస్లో ఉండాలి, అది కంప్లీట్గా మన చాయిస్ అది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ జెండర్ అనే కాలం నేను ఇండెక్స్ పొజిషన్లో పెడుతున్నా. అబ్జర్వ్ చేయండి. ఓకే, కాలమ్స్ సెక్షన్లో నేను ఎడ్యుకేషన్ అనే కాలం పెడుతున్నా. ఓకే, లాస్ట్ది వాల్యూ సెక్షన్లో అప్లికెంట్ ఇన్కమ్ పెడుతున్నా. ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఒక పాయింట్, నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేయాలి. ఏంటి అంటే
వాల్యూస్లో ఎప్పుడు న్యూమరికల్ డేటా మాత్రమే ఉండాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వాల్యూస్లో ఎప్పుడు న్యూమరికల్ కాలం మాత్రమే ఉండాలి, అంటే ఆ కాలంలో న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. డేటా అనేది ఫస్ట్ పారామీటర్ డేటా అనమాట. అంటే పివట్ టేబుల్ అనేది దేని మీద ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయాలి, నేను మర్చిపోయాను. సో ఐ కేమ్ బ్యాక్ అండ్ ఐ మెన్షన్ ఇట్. డేటా ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్, అంటే మన డేటా ఫ్రేమ్ అని చెప్పి మెన్షన్ చేసాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే నా డేటా అనేది ఇలా ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే ఇండెక్స్ పొజిషన్లో జెండర్ ఉంది, మేల్ ఫీమేల్. కాలం సెక్షన్లో గ్రాడ్యుయేట్ నాట్ గ్రాడ్యుయేట్ అంటే ఎడ్యుకేషన్ కాలం వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ నాకు ఇన్కమ్ వాల్యూస్ వచ్చేసినాయి. ఓకే, ఫీమేల్ గ్రాడ్యుయేట్స్ యొక్క ఇన్కమ్ ఎంత, ఫీమేల్ నాన్ గ్రాడ్యుయేట్స్ యొక్క ఇన్కమ్ ఎంత, మేల్ గ్రాడ్యుయేట్స్ యొక్క ఇన్కమ్ ఎంత, మేల్ నాన్ గ్రాడ్యుయేట్స్ ఇన్కమ్ ఎంత. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్ని యూస్ చేసుకుని ఆర్ ఈ అవుట్కమ్ని యూస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు యూస్ఫుల్ అవుతుందేమో అనేది ఫైండ్ అవుట్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించండి, ఫీమేల్ గ్రాడ్యుయేట్స్కి నాన్ గ్రాడ్యుయేట్స్కి చాలా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. బట్ మేల్కి అలా లేదు. మేల్ అరౌండ్ 6,000 ఉంటే 3,600 నాన్ గ్రాడ్యుయేట్స్కి ఉంది. ఓకే, సో మనం ఒక ఇన్ఫర్మేషన్ ఏం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే, ఫీమేల్స్ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయినా నాన్ గ్రాడ్యుయేట్స్ అయినా మన డేటా ప్రకారం అకార్డింగ్ టు ఆ డేటా వాళ్ళ ఇన్కమ్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దిస్ ఇస్ వన్ ఇన్ఫర్మేషన్ ఐ బ్రాట్ ఇట్. ఓకే, సో ఇలాంటివి నేను ఈ పివట్ టేబుల్ యూస్ చేసుకుని డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని నేను ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాను అనమాట. దిస్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫంక్షన్ దాట్ పాండాస్ గేవ్ అస్. ఓకే, సో డేటా అనాలిసిస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ రియల్ టైంలో ఈ పివట్ టేబుల్ అనేది. ఓకే, నేను ఇక్కడ ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ కాలం కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఇది లిస్టే కదా, మనకి వన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ లిస్ట్ ఇది. ఓకే, ఇక్కడ నేను మ్యారీడ్ అని పెడుతున్నాను, అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ రన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమైంది, ఇండెక్స్లో 2 కాలమ్స్ మెన్షన్ చేశా, మీరు చూస్తే 2 కాలమ్స్ వచ్చేసినాయి. సో ఫీమేల్లో అన్మ్యారీడ్ వాళ్ళ ఇన్కమ్ ఎంత, గ్రాడ్యుయేట్స్ ఇన్కమ్ ఎంత, నాట్ గ్రాడ్యుయేట్స్ ఇన్కమ్ ఎంత. ఫీమేల్లో మ్యారీడ్ గ్రాడ్యుయేట్స్ ఇన్కమ్ ఎంత, అన్మ్యారీడ్ నాన్ గ్రాడ్యుయేట్స్ ఇన్కమ్ ఎంత మ్యారీడ్లో. అలాగే మేల్లో మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళ ఇన్కమ్ ఎంత, అందులోనూ గ్రాడ్యుయేట్స్ అండ్ నాట్ గ్రాడ్యుయేట్స్. ఎస్, మేల్ మ్యారీడ్ ఎస్ వాళ్ళ ఇన్కమ్ ఎంత, గ్రాడ్యుయేట్స్ యొక్క ఇన్కమ్ ఎంత, నాన్ గ్రాడ్యుయేట్స్ ఇన్కమ్ ఎంత. సో ఇందులో నుంచి నేను ఏదైనా ఇంక ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు అంటే ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఫీమేల్లో అన్మ్యారీడ్లో గ్రాడ్యుయేట్స్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది నాన్ గ్రాడ్యుయేట్స్ కన్నా. ఈజ్ వన్ ఆఫ్ ద వియర్డ్ థింగ్ జనరలీ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ ఫౌండ్ అవుట్. ఓకే, మనం అది కనిపెట్టాం డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని. సో ఇలాంటివన్నీ మనం ఈ పివట్ టేబుల్ అనే దాన్ని యూస్ చేసుకుని చేయవచ్చు అనమాట. నేను కాలమ్స్లో మల్టిపుల్ పెట్టుకుంటా, వాల్యూస్లో మల్టిపుల్ పెట్టుకుంటా. సో థింగ్ ఈజ్ నాకు అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ నేను ఇది చేసుకుంటూ వెళ్తాను అనమాట. బట్ యాజ్ యూ ఇంక్రీస్, మనం కాలమ్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ నాకు కాంప్లికేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ద రైట్ థింగ్ టు డూ. ఓకే, సో ఇది పివట్ టేబుల్ గురించి. నెక్స్ట్ వన్, మర్జింగ్ డేటా ఫ్రేమ్స్. అంటే ఏంటంటే, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇక్కడ కూడా నా దగ్గర 2 డేటా ఫ్రేమ్స్ ఉన్నాయి, అంటే డేటా సెట్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్ అండ్ మొబైల్ ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇది నా డేటా ఫ్రేమ్ 1. అలాగే నా దగ్గర ఇంకో డేటా ఫ్రేమ్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఐడి, బ్రాంచ్, మార్క్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇది నా డిఎఫ్. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే, వేరు వేరు డేటా ఫ్రేమ్స్ ఎందుకు, ఈ 2 కలిపేసి ఒకటే డేటా ఫ్రేమ్ చేసుకుందాం అనుకున్నా. అంటే ఎలాగా, స్టూడెంట్ ఐడి, నేమ్, ఏజ్, మొబైల్, బ్రాంచ్ అండ్ మార్క్స్ ఇలా ఉండాలి అనుకున్నా. ఓకే, అంటే నేనేం చేస్తున్నాను ఇక్కడ, నేను మర్జ్ చేస్తున్నాను. ఓకే, మర్జ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రూల్ ఏంటంటే, ఏవైతే డేటా నేను మర్జ్ చేస్తున్నానో, ఇది డేటా ఫ్రేమ్ 1, ఇది డేటా ఫ్రేమ్ 2.
సో మర్జ్ చేస్తున్నప్పుడు నేను 2 డేటా ఫ్రేమ్స్లో కామన్ కాలమ్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రం నేను మర్జ్ చేయగలుగుతా. కామన్ కాలమ్ లేకపోతే నేను మర్జ్ చేయలేను. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ వన్. కామన్ కాలమ్ అనేది ఉండాలి. సెకండ్ వన్, నేను ఎలా మర్జ్ చేద్దాం అనుకుంటున్నాను, హౌ అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి 1 2 3 4 ఇలా ఉన్నారు. ఇక్కడ కూడా కొన్ని స్టూడెంట్ ఐడీస్ ఉన్నాయి, ఇలా ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను మర్జ్ చేసినప్పుడు నా దగ్గర ఈ 2 డేటా ఫ్రేమ్స్లో ఉన్న కామన్ రోస్ మాత్రం కామన్ స్టూడెంట్స్ మాత్రమే రావాలా? ఇదొక ఆస్పెక్ట్ కదా. కామన్ స్టూడెంట్స్ అంటే 1 కామన్గా ఉంది, 3 కామన్గా ఉన్నాయి, ఇందులో 2 లేదు, ఇందులో 5 లేదు. సో కామన్గా లేనివి ఈ 4. సో ఇవి ఎలిమినేట్ చేసేసి అవుట్పుట్లో 1 and 3 2 రోజు మాత్రమే, అంటే కామన్గా ఉన్న రోజు మాత్రమే రావాలా? ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హౌ. ఎలా మీరు మర్జ్ చేస్తున్నారు, దేన్ని బేసిస్ చేసుకుని అంటే, ఇలా కామన్ రోజు రావాలి అంటే దాన్ని ఏమంటాం అంటే ఇన్నర్ జాయిన్ అంటాం. అంటే దీన్ని ఇంటర్సెక్షన్ డేటా అంటాం. ఇంటర్సెక్షన్ అంటే కామన్ డేటా అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి అంటే, నాకు కామన్తో సంబంధం లేదు, నాకు ఉన్న డేటా మొత్తం కావాలి. అంటే 1 2 3 4 5 6 నా దగ్గర ఉన్న డేటా మొత్తం కావాలి. దీన్ని ఏమంటాం అంటే ఔటర్ జాయిన్ అంటాం. ఔటర్ జాయిన్ అంటే వీల్ కాల్ ఇట్ యాజ్ యూనియన్. మనకి యూనియన్ ఆపరేషన్ ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఆపరేషన్ ఉంటుంది కదా. అంటే యూనియన్ అంటే మనకి సంబంధం లేదు, అన్నీ కావాలి నాకు. 1 2 3 4 5 6 మొత్తం డేటా అంతా వచ్చేయాలి నాకు. ఓకే, సో దీన్ని ఔటర్ జాయిన్ అంటాం. సో ఇప్పుడు నేనేం స్పెసిఫై చేస్తున్నానంటే దీన్ని ఆన్ అంటాం. ఆన్ అంటే దేన్ని యూస్ చేసుకుని, ఏ కాలమ్ని యూస్ చేసుకుని నేను మర్జ్ చేయాలి. సెకండ్ వన్, ఎలా మర్జ్ చేయాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. ఎప్పుడైనా నేను మర్జ్ చేయాలి అంటే, 2 డేటా సెట్స్ని నేను మర్జ్ చేయాలి అంటే 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, నేను ఏ కాలమ్ని యూస్ చేసుకుని నేను ఆ రెండింటిని కలపాలి. సెకండ్ వన్, ఎలా కలపాలి ఆర్ ఎలా మర్జ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇవి 2 మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఎలా మర్జ్ చేయాలి ఆర్ దేన్ని యూస్ చేసుకుని మర్జ్ చేయాలి అంటే కామన్ కాలమ్ మనకున్న ఆప్షన్ అదే. సెకండ్ది మనం డిసైడ్ అవ్వాలి ఇక్కడ. ఓకే, నేను ఈ కామన్ కాలమ్ యూస్ చేసుకుని మర్జ్ చేసుకుంటా, నాకు కామన్ వాల్యూస్ రావాలా లేదా అన్ని వాల్యూస్ రావాలా అనేది నేను డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని ఇన్నర్ జాయిన్ అండ్ అవుటర్ జాయిన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ మర్జింగ్ కాన్సెప్ట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి అనేది నేను చేసి చూపిస్తాను. ఒకసారి రండి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. నేను మనకి ఈజీగా ఉండటం కోసం నేను ఏం చేశానంటే 2 డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేశాను. ఓకే, సో డేటా ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేశాను అంటే బై యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ pd.dataFrame. సో pd.dataFrame అనే ఫంక్షన్ యూస్ చేసుకుని అందులో డిక్షనరీ ఇచ్చా. సో డిక్షనరీస్తో నేను క్రియేట్ చేసేయచ్చు. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ క్రియేటింగ్. జనరల్గా మనం చేయం రియల్ టైంలో, బట్ జస్ట్ టు షోకేస్ ఏ స్మాల్ డేటా ఫ్రేమ్ ఇలా చేసాం. ఓకే, ఇందులో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 ప్రింట్ చేస్తా, స్టూడెంట్స్ డాట్ హెడ్. ఓకే, అలాగే ఇంకో డేటా ఫ్రేమ్ ఏం చేశానంటే మార్క్స్ అని ఒక డేటా ఫ్రేమ్ ఉంది. ఓకే, చూడండి, మార్క్స్ డాట్ హెడ్. ఓకే, సో స్టూడెంట్స్ అనే డేటా ఫ్రేమ్లో డేటా సెట్లో నాకు స్టూడెంట్ ఐడి, నేమ్ అండ్ సిటీ, వాళ్ళ ఐడి, వాళ్ళ నేమ్, వాళ్ళ సిటీ ఉన్నాయి. అలాగే మార్క్స్లో స్టూడెంట్ ఐడి, వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళ మార్క్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ 2 టేబుల్స్ని నేను మర్జ్ చేయగలను, ఈ 2 డేటా ఫ్రేమ్స్ని నేను మర్జ్ చేయగలను అంటే ఎస్, నేను మర్జ్ చేయగలుగుతా. ఎందుకు అంటే నా ఫస్ట్ క్రైటీరియా మ్యాచ్ అయిపోయింది, కామన్ కాలమ్ అనేది ఉంది. ఓకే, సెకండ్ది నాకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళ ఎలా మర్జ్ చేయాలి. ఓకే, అంటే ఇన్నర్ జాయినా అవుటర్ జాయినా అనేదాన్ని మెన్షన్ చేయాలి. ఓకే, సో దానికోసం నేను ఫస్ట్ డిసైడ్ అవ్వాలి మనం. ఓకే, నాకు కామన్ వాల్యూస్ కావాలా లేదా అన్ని వాల్యూస్ కావాలా అని. ఓకే, సో ఈ 2 నేను క్లారిటీగా ఉంటే ఐ కెన్ ప్రొసీడ్ టు మర్జింగ్ ద డేటా ఫ్రేమ్స్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
నేను మర్జ్ చేయడానికి నేనేం యూస్ చేశానంటే పాండాస్ డాట్ మర్జ్. ఓకే, ఇక్కడ నేను ఏ 2 డేటా ఫ్రేమ్స్ని మర్జ్ చేయాలి అనేది మెన్షన్ చేసుకున్నా. స్టూడెంట్స్ అనేది నా ఫస్ట్ డేటా, ఓకే, తర్వాత మార్క్స్ అనేది సెకండ్ డేటా, మార్క్స్ ఇక్కడ. ఇప్పుడు నేను స్పెసిఫై చేయాల్సింది ఏంటంటే ఆన్ అంటే ఏ కాలమ్ని యూస్ చేసుకుని నేను ఆ 2 మర్జ్ చేయాలి అని. ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ ఐడి. ఓకే, స్టూడెంట్ ఐడి కాలం కామన్గా ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకుని మర్జ్ చేద్దాం అని చెప్తున్నా. తర్వాతది హౌ అన్న. హౌ అంటే ఏం కావాలి, నేను 2 చూపిస్తాను. ఓకే, సో డోంట్ వరీ ఆన్ దాట్. ఇన్నర్ అంటే కామన్ వాల్యూస్ మాత్రం వస్తాయని అనుకున్నాం కదా, సో రన్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకే, సో ఈ 2 వాటిలో 101, 102 మాత్రమే కామన్గా ఉంది. ఇక్కడ 104 ఉంది, 103 ఉంది, ఇక్కడ లేవు అవి. ఓకే, సో బట్ 102 2 సార్లు ఉంది కాబట్టి నాకు 2 సార్లు వచ్చేసింది డేటా. వాటి సైన్స్ మార్క్స్ వచ్చినాయి, మ్యాథ్స్ మార్క్స్ వచ్చినాయి. ఓకే, సో ఇన్నర్ అన్నాను కాబట్టి నాకు కామన్ ఎలిమెంట్స్ మాత్రమే వచ్చినాయి. లెట్స్ ఏ నేను అవుటర్ అంటాను. లెట్స్ ఏ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నాకు మొత్తం డేటా అంతా వచ్చేసింది. 101, 102, 103, 104, 105. ఎక్కడెక్కడైతే వాల్యూస్ ఉన్నాయో అక్కడ నాకు డైరెక్ట్ వాల్యూస్ వచ్చేసినాయి. లేని చోట్ల ఎన్ఏఎన్ వచ్చింది. ఎన్ఏఎన్ అంటే నల్ వాల్యూ అన్నట్టు అనమాట. ఓకే, సో నల్ వాల్యూస్ అనేవి వచ్చేసినాయి ఇక్కడ. ఓకే, బట్ మనం చేసిన ఆపరేషన్ ఏంటి అంటే కంబైన్ చేయటం, మర్జ్ చేయడం. అది జరిగిందా లేదా? ఓకే, సో దట్ ఈస్ వాట్ మర్జింగ్ ఇన్ పాండాస్ మీన్స్. మర్జింగ్ అంటే కంబైనింగ్ 2 డేటా ఫ్రేమ్స్ బేస్డ్ ఆన్ ఏ కామన్ కాలమ్ అండ్ ఆన్ ఏ క్రైటీరియా. సో కామన్ కాలమ్ అండ్ క్రైటీరియా అంటే ఇన్నర్ జాయిన్ కానీ అవుటర్ జాయిన్ కానీ. ఓకే, సో జస్ట్ ఒకసారి ట్రై చేయండి. ఈ కోడ్ దగ్గర ఒకసారి పాజ్ చేసుకొని స్క్రీన్ని ఒకసారి మీరు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి ఈ కోడ్ అనేది ట్రై చేయండి. ఈ 2 కోడ్స్ అనేవి ట్రై చేయండి ఒకసారి. ఓకే, జస్ట్ డూ ఇట్. ఇది ఇంపార్టెంట్, అందుకే నేను పాజ్ చేసి చేయమని చెప్తున్నాను స్పెసిఫిక్గా. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈస్, ఇప్పుడు లెట్స్ నేను ఏం చేస్తాను అంటే ఈ డేటా ఫ్రేమ్ని నేను సేవ్ చేసుకుంటున్నా. ఓకే, దీన్ని మర్జ్డ్ డిఎఫ్ అంటున్నా. ఓకే, సో ఈ మర్జ్డ్ డిఎఫ్ని నేను ఒక ఎక్సెల్ ఫైల్ కింద క్రియేట్ చేయాలి, ఒక ఫైల్ కింద క్రియేట్ చేయాలి. సో దానికోసం నేను ఎక్స్పోర్టింగ్ డేటా సెట్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దానికోసం నేను యూస్ చేస్తాను అంటే 2 CSV అంటున్నా. ఓకే, లెట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో 2 CSV అంటే ఇదేం చేస్తుందంటే ఏదైతే మనం ఇక్కడ క్రియేట్ చేసామో దీన్ని ఒక ఫైల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాం మనం, CSV అనే ఫైల్ ఫార్మాట్లోకి. ఓకే, సో నేను స్పెసిఫిక్గా ఇక్కడ పాత్ అనేది మెన్షన్ చేస్తాను. ఒకసారి నేను ఈ పాత్ కాపీ చేసుకుంటున్నా. ఓకే, సో నేను ఈ పాత్లో సేవ్ చేసుకుంటా 2 CSV. ఓకే, నేను దీనికి ఏం చెప్తానంటే ఏ నేమ్ ఇస్తానంటే మర్జ్డ్ డిఎఫ్ ఆర్ మర్జ్డ్ డేటా అంట. ఓకే, అండ్ CSV అంటున్నా కాబట్టి CSV ఫార్మాట్లో సేవ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తే నా కోడ్ రన్ అయిపోయింది. ఓకే, అంటే ఈ ఫైల్, ఈ డేటా ఏదైతే ఉందో, ఈ మర్జ్డ్ డేటా ఏదైతే ఉందో ఇది ఒక ఫైల్ కింద నాకు ఈ పాత్లో స్టోర్ అయిపోయి ఉంది. ఒకసారి చెక్ చేద్దాం రండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు మర్జ్డ్ ఫైల్ వచ్చేసింది. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే నాకు ఎక్సెల్ ఫైల్లో అది నాకు కనిపిస్తుంది క్లియర్గా డేటా మొత్తం ఇక్కడ. ఓకే, అంటే నేను ఇక్కడ నుంచి డేటాని ఒక ఫైల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయగలిగాను. దాన్నే ఎక్స్పోర్టింగ్ డేటా సెట్ అంటాం. ఓకే, అంటే మనం ఈ ఆపరేషన్స్ అన్నీ చేసుకుని నిన్న మనం ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ చేసుకున్న తర్వాత మన ఫైనల్ ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో మనం స్టెప్ బై స్టెప్ అసలు పాండాస్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి ఆపరేషన్స్ చేయొచ్చు అనేది 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, సో నెక్స్ట్ నేను కపుల్ ఆఫ్ సెషన్స్లో ఒక డేటా సెట్ తీసుకుని క్లియర్గా అసలు పాండాస్ని రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాం, అసలు పర్పస్ ఏంటి అనేది ఒక డేటాని తీసుకుని దాన్ని రియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసుకుంటూ అందులో అనాలిసిస్ చేసుకుంటూ ఒక ప్రాజెక్ట్ టైప్ నేను చేసుకుంటూ వెళ్తాను. ఓకే, సో ఒకసారి ఫాలో అవ్వండి సెషన్, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది మాత్రం మిస్ చేయకుండా మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తేనే మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, రైట్. సో థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే, ఇలా నేను మొత్తం ఏఐ కాన్సెప్ట్స్ అని డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. అంటిల్ యూ బిల్డ్ యువర్ ఓన్ ఏఐ మోడల్ నేను కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, జై హింద్.